హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సీసీ. ఈరోజు మనం క్లాస్లో మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అవి మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని పార్ట్స్ వైజ్గా చూద్దామండి. సో మొత్తం ఒక 4 పార్ట్స్ డిస్కస్ చేద్దాం. సో ఒక్కొక్క పార్ట్లో ఒక 50 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది మంత్లీ కరెంట్ అఫైర్స్ టాపిక్ అండి. మొత్తం 4 పార్ట్స్లో జరుగుతుంది. ఓకేనా? సరే, ఈరోజు ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడదాం. లెట్స్ సీ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ మే మంత్ కరెంట్ అఫైర్స్. సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో హూ విల్ బి ద who will be the conferred the Order of Rising Sun Gold and Silver Race by Japan? సో ఇది ఒక అవార్డ్ రిలేటెడ్ క్వశ్చన్ అవుతుంది. ఇదే క్వశ్చన్స్ అవుతాయి. సో ఈ క్వశ్చన్ అనేది అవార్డ్స్ కిందకు వస్తుంది. సో ఏంటా పాయింట్ అంటే, హూ వాజ్ ద పర్సన్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద వన్ ఆఫ్ ద ఆర్డర్, ద అవార్డ్ నేమ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ రేస్. సో దిస్ అవార్డ్ presented by the which country is presented this award? We can say this award presented by the Japan country. సో ఈ అవార్డ్ని జపాన్ కంట్రీ వాళ్ళు మన ఇండియన్ పర్సన్కి ప్రజెంట్ చేశారు. అవార్డు పేరేంటంటే ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ రేస్. సో జపాన్ కంట్రీ వాళ్ళు మన ఇండియన్ కంట్రీ పర్సన్స్కి ఇచ్చిన అవార్డు అనమాట. సో ఎందుకు ఇచ్చారండి ఈ అవార్డు అంటే, సో ఈ పర్సన్ ఏం చేశారంటే, ఇండియాలో జపనీస్ లాంగ్వేజ్ యొక్క కంట్రిబ్యూషన్, జపనీస్ లాంగ్వేజెస్ని నేర్పించడం జరిగింది. సో జపనీస్ లాంగ్వేజ్కి ఇండియాలో కంట్రిబ్యూట్ చేసినందుకు జపాన్ గవర్నమెంట్ ఈ అవార్డుని ఇండియన్ పర్సన్కి ఇచ్చారు. యాక్చువల్లీ ఈ పర్సన్ బెంగళూరుకి సంబంధించిన పర్సన్, ఇతను ఒక టీచర్. అండ్ ఈ పర్సన్ బెంగళూరులో ఒక స్కూల్కి డైరెక్టర్గా యాక్ట్ చేశారు. ఆ స్కూల్ దేనికి సంబంధించిందంటే జపనీస్ లాంగ్వేజ్ స్కూల్కి ఇతను డైరెక్టర్గా వర్క్ చేసిన పర్సన్. సో అతనికి రీసెంట్గా ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ అవార్డ్ని జపాన్ కంట్రీ వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో దెన్ టెల్ మీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. హిజ్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ ఏ శ్యామలా గణేష్. సో అతను కాదండి, ఆవిడ, సారీ, దిస్ ఈస్ అ షీ. ఆవిడ పేరు ఏంటంటే శ్యామలా గణేష్ హాస్ రీసెంట్లీ కంట్రిబ్యూటెడ్, దట్స్ వే షీ హాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్ ఓన్లీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, and Japan country, what is the capital of Japan country? Japan country capital is, we can say, that is Japan country capital, we can say Tokyo అనేది దేశానికి క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ ఏమవుతుందంటే ఎన్ అనేది కరెన్సీ అవుతుంది. ఇది అందరికీ తెలిసింది. అండ్ 2021లో జరగబోయే ఒలింపిక్స్ అనేది ఏ కంట్రీ కండక్ట్ చేయబోతుందండి అంటే ఒలింపిక్స్. దట్ ఈస్ అది ఏ దేశం అవుతుంది? జపాన్ కంట్రీ 2021 ఒలింపిక్స్ని కండక్ట్ చేయబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఎవరు జపాన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్కి ఎవరున్నారండి అంటే, యోషిహిడే సుగా అనే పర్సన్. యోషిహిడే సుగా, ఇతను జపాన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ లెట్స్ సీ ద సమ్ మోర్ అవార్డ్స్ విల్ డిస్కస్. ఇంకొన్ని అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటది అంటే, రీసెంట్గా హానర్ ఆఫ్ నైట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్. సో ఈ అవార్డ్ని రీసెంట్గా ఎవరికి ప్రజెంట్ చేశారు? ఈ అవార్డు జనరల్గా ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అవుతుంది. సో మన ఇండియాకి భారతరత్న అనే సివిలియన్ అవార్డు ఎలాగైతే ఉంటుందో, సో ఫ్రాన్స్ కంట్రీకి కూడా ఒక సివిలియన్ అవార్డు ఉంది. కానీ ఇది ఫస్ట్ సివిలియన్ అవార్డు కాదండి, ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆఫ్ ఫ్రాన్స్ కంట్రీ. సో ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారండి అంటే, దెన్ ద పర్సన్ ఈజ్ గునీత్ మొంగా. సో హూ ఈజ్ గునీత్ మొంగా? గునీత్ మొంగా అనే పర్సన్ ఎవరండి అంటే, ఇండియన్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. సో ఇండో అమెరికన్ ప్రొడ్యూసర్ అని చెప్పి, బేసికలీ షీఈ్ ఇండియన్ పర్సన్. అండ్ ఈవిడ చాలా మూవీస్కి ప్రొడ్యూస్గా వర్క్ చేశారు. దట్ ఈస్ ఈవిడ బాఫ్టా అవార్డ్స్కి నామినేట్ కూడా అయ్యారు. సో బాఫ్టా అవార్డ్కి నామినేట్ అయిన పర్సన్. అండ్ లంచ్ బాక్స్ అనే ఒక మూవీ 2013లో వచ్చింది చూసారా, 2013లో వచ్చిన లంచ్ బాక్స్ మూవీకి ఈవిడే ప్రొడ్యూసర్, బాఫ్టా అవార్డ్కి నామినేట్ అయ్యారు. సో ఆవిడకి రీసెంట్గా హానర్ ఆఫ్ నైట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్ అనే అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ దేవి శంకర్ అవాస్తి అవార్డ్ని. సో హూ వాజ్ ద పర్సన్ హ్యాస్ వన్ ద దేవి శంకర్ అవాస్తి అవార్డ్. సో ఈ అవార్డుని ఎవరు ప్రజెంట్ చేశారండి అంటే, ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ ఆశుతోష్ భరద్వాజ్. సో ఆశుతోష్ భరద్వాజ్ అనే పర్సన్కి ఏ అవార్డు ఇచ్చారు? దేవి శంకర్ అవాస్తి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ అవార్డు ఈ పర్సన్కి ఇతను ఎవరండి అంటే, ఇతను ఒక జర్నలిస్ట్, అలాగే ఇతను ఒక ఆథర్ కూడా. హీ వాజ్ రిటన్ ద సమ్ టైప్ ఆఫ్ నావెల్స్. అందుకే ఈ పర్సన్కి రీసెంట్గా అవార్డుని ప్రజెంట్ చేశారు. ఏంటి అవార్డు పేరు? సో దేవి శంకర్ అవాస్తి అవార్డు ఇచ్చింది ఎవరికంటే, ఆశుతోష్ భరద్వాజ్ అనే పర్సన్కి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి, దట్ ఈస్ కింగ్ భూమి బోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డుని ఎవరికి ఇచ్చారు? సో యాక్చువల్గా ఈ అవార్డు ఎవరు ఇచ్చారండి అంటే, దిస్ అవార్డ్ హ్యాస్ ప్రెజెంటెడ్ బై ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇచ్చారు. ఇవ్వాల్సింది యాక్చువల్గా ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి అవార్డుని ప్రజెంట్ చేయాలి. బట్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, దట్ ఈస్ సుచిత్రా దొరై.
సో సుచిత్రా దొర ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. ఇంతకీ సుచిత్రా దొర ఎవరండి అంటే ఇండియన్ అంబాసిడర్ టు థాయిలాండ్ కంట్రీ. సో ఇండియన్ అంబాసిడర్ థాయిలాండ్ కంట్రీ సుచిత్రా దొర, అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దెన్ షీ హాస్ వన్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్ ఓన్లీ. ఇంతకీ అవార్డు పేరు ఏమన్నాను? అవార్డు పేరు కింగ్ భూమిభాల్ వరల్డ్ సాయిల్ డే అవార్డ్. సో వరల్డ్ సాయిల్ డే అవార్డ్ అనేది, వరల్డ్ సాయిల్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి అంటే, వరల్డ్ సాయిల్ డే మనం జనరల్గా చెప్పేది ఎప్పుడంటే December 5న వరల్డ్ సాయిల్ డే కిందకి సెలబ్రేట్ చేస్తాం. ఓకే. సో December 5 అదే రోజున మనం ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే అని కూడా కన్సిడర్ చేస్తాం. ఏది December 5 అంటాం. దెన్ ఇంకొక అవార్డు ఏంటంటే హూ వాజ్ అ పర్సన్ రీసెంట్లీ వన్ ద బిహారీ పురస్కార్. సో చూడండి, సో బిహారీ పురస్కార్ అవార్డుని ఎవరికి ఇచ్చారండి అంటే మోహన్ కృష్ణ బుహారీ అనే పర్సన్కి, మోహన్ కృష్ణ బుహారీ అనే పర్సన్కి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇతను రాసిన బుక్ ఏంటండి అంటే తస్లిమా సాహిత్య. సో ఆ బుక్ ఇతను బుక్ రాసినందుకు ఇచ్చారు. ఆ బుక్ పేరు తస్లిమా సంఘర్ష్ సంఘర్ష్ ఔర్ సాహిత్య, సంఘర్ష్ ఔర్ సాహిత్య. సో ఆ బుక్కి, ఈ బుక్ రాసినందుకు మోహన్ కృష్ణ బుహారీ అనే పర్సన్కి, మోహన్ కృష్ణ బుహారీ అనే పర్సన్ బిహారీ పురస్కారం ఇవ్వడం జరిగింది. సో బిహారీ దిస్ అవార్డ్ హ్యాస్ మెయిన్లీ ప్రజెంటెడ్ బై ద కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. కేకే బిర్లా ఫౌండేషన్. ద కేకే బిర్లా ఫౌండేషన్ ఈజ్ ఆల్సో గివింగ్ ద జీడీ బిర్లా అవార్డ్. సో జీడీ బిర్లా అవార్డ్ ఎవరికి ఇచ్చారండి అంటే సుమన్ చక్రవర్తి హ్యాస్ గాట్ దిస్ అవార్డ్ ఓన్లీ. సుమన్ చక్రవర్తి. Okay, Suman Chakravarti has the GG Birla award. So let's see what are the awards till now we discussed. The first time అన్నాను ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్, గోల్డ్ అండ్ సిల్వర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారండి అంటే ద పర్సన్, సో ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ శ్యామలా గణేష్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. దెన్ దాని తర్వాత మనం మాట్లాడుకున్నాం బిహారీ పురస్కార్ అవార్డుని ఎవరికి ఇచ్చారు, మోహన్ కృష్ణ బుహారీ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. జీడీ బిర్లా అవార్డుని సుమన్ చక్రవర్తికి ప్రజెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొన్ని అవార్డ్స్ కూడా గురించి కూడా మాట్లాడాను. సో ఏం అవార్డ్స్ చెప్పానండి, సో ఆర్డర్ ఆఫ్ ఓకేనా, హానర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైట్ ఆఫ్ ఆర్డర్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే గుమిత్ మొంగా అనే పర్సన్కి ప్రజెంట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ ఎండీ ఆఫ్ కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సో కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి కొత్తగా అపాయింట్ అయిన ఎండీ ఎవరు అని అడుగుతున్నారు. దట్ ఈస్ అ క్వశ్చన్. చూడండి, కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ దేనికి సంబంధించిందండి అంటే ఇది ఒక కొటాక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించిన ఒక సబ్సిడీ అనొచ్చు. సో దీనికి పేరెంట్ కంపెనీ కొటాక్ మహీంద్రా బ్యాంక్ అవుతుంది. సో కొటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్తో పాటు ఇన్సూరెన్స్ సర్వీసెస్ని కూడా ఆఫర్ చేస్తున్నారు కదా. సో ఆ ఇన్సూరెన్స్ సర్వీసెస్ని టేక్ ఓవర్ చేసే కంపెనీ ఏదంటే కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అవుతుంది. సో దీనికి రీసెంట్గా కొత్తగా అపాయింట్ అయిన ఎండీ పేరు ఏంటంటే సురేష్ అగ్రవాల్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. ఎవరు? సురేష్ అగ్రవాల్ వాస్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ ఎండీ ఆఫ్ కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అలాగే ఇంకొన్ని పాయింట్స్ కూడా గురించి కూడా మాట్లాడుకుందాం. లైక్ సమ్ టైప్ ఆఫ్ సమ్ మోర్ అపాయింట్మెంట్స్ రీసెంట్లీ డిడ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సో వీ నో దట్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ దేర్. సో దిస్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు ముంబై. దీనికి కరెంట్గా ఎండీ కింద, సిఎండి కింద ఎవరు యాక్ట్ చేస్తున్నారండి అంటే ఉదయ్ కొటాక్. ఉదయ్ కొటాక్ అనే పర్సన్ దీనికి ఎండీగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ సేమ్ ఇదే ఉదయ్ కొటాక్ అనే పర్సన్ దీంతో పాటు ఇంకా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్కి ప్రెసిడెంట్గా కూడా ఎవరు ఉన్నారండి అంటే ఉదయ్ కొటాక్ అనే పర్సన్ యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఉదయ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ బ్యాంక్? సో ట్యాగ్ లైన్ ఏమవుతుందంటే లెట్స్ మనీ సింపుల్, లెట్స్ మేక్ మనీ సింపుల్, లెట్స్ మేక్ మనీ సింపుల్ ఈజ్ అ ట్యాగ్ లైన్ ఫర్ ద కొటాక్ మహీంద్రా బ్యాంక్. అండ్ ఇంకొక పాయింట్ చూద్దామండి. ఇంకా రీసెంట్గా బ్యాంక్స్లో కొన్ని అపాయింట్మెంట్ జరిగి ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ గురించి ఒకసారి మాట్లాడండి. దెన్ చూడండి, అండ్ హూ వాజ్ అ పర్సన్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఏ సిడ్బీకి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ పేరేంటి? సిడ్బీ న్యూ చైర్మన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ రమన్. ఎస్ రమన్ వాజ్ అపాయింట్ యాజ్ ఎ న్యూ చైర్మన్ ఆఫ్ సిడ్బీ. అండ్ అలాగే అండ్ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ additional director of, or you can say additional independent director of, who was appointed as additional independent director of Kotak Mahindra Bank. Kotak Mahindra Bank కి రీసెంట్ గా ఒక పర్సన్ ని ఇండిపెండెంట్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. అడిషనల్ ఇండిపెండెంట్ డైరెక్టర్. అతని పేరు ఏంటంటే అశోక్ గులతి అంట. ఇతను రీసెంట్ గా అపాయింటెడ్ అండి. అలాగే దెన్ హూ వాజ్ అ పర్సన్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఏ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద ఎవరిని అపాయింట్ చేశారు? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి కొత్తగా అపాయింట్ అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరు ఏంటంటే అతని పేరు వీ కెన్ సే ఎస్ శ్రీమతి. ఎస్ శ్రీమతి వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అలాగే దాంతోపాటు దెన్ యూకో బ్యాంక్కి కొత్తగా అపాయింట్ అయిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరేంటి? యూకో బ్యాంక్ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరు ఏంటంటే ఇష్రాక్ అలీ ఖాన్ అనే పర్సన్ కొత్తగా యూకో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేశారు. ద సిడ్బీ న్యూ చైర్మన్ ఈస్ ఎస్ రమన్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. అడిషనల్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఈస్ అశోక్ గులతి. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా శ్రీమతిని అపాయింట్ చేయడం జరిగింది. యూకో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరు ఏంటంటే ఇష్రాక్ అలీ ఖాన్ అపాయింట్ చేశారు. అండ్ దాంతోపాటు అండ్ వన్ మోర్
సో మనకి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్, ఏఆర్సిఐఎల్ పేరుది గుర్తుందా? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ అంటాం. ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని రికవర్ చేసే ఒక ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. సో ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ కి కొత్తగా అపాయింట్ అయిన ఎండి ఎవరు, కెన్సే డైరెక్టర్ ఎవరండి అంటే ఇతని పేరు పల్లవ్ మహాపాత్ర వాజ్ రీసెంట్ గా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్ కొత్తగా అపాయింట్ అయిన ఎండి పేరు ఏంటంటే పల్లవ్ మహాపాత్ర అనే పర్సన్ రీసెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కొన్ని అపాయింట్మెంట్స్ ఏనండి. ఓకేనా? సరే, దాంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా చూద్దామండి. లెట్స్ సీ ద అనదర్ క్వశ్చన్. అండ్ హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ఈ పాయింట్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం కదా. అపాయింటెడ్ యాజ్ కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కి కొత్తగా అపాయింట్ అయిన ఎండి ఎవరండి అంటే ఆల్రెడీ వి నో దట్ పర్సన్ ఈజ్ అశోక్ అగ్రవాల్ అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ కంపెనీ టు ఎక్వైర్ ద 64.3% ఇన్ గ్రాసరీ చైన్ బిగ్ బాస్కెట్? సో బిగ్ బాస్కెట్ అనే కంపెనీ గురించి మనకు అందరికి ఐడియా ఉంది. సో బిగ్ బాస్ అనేది ఏంటండి అంటే బిగ్ బాస్కెట్ అనేది ఇది ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అంటాం. ఎస్పెషల్లీ గ్రాసరీస్ని సప్లై చేసే ఒక ఆర్గనైజేషన్. గ్రాసరీస్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ సైట్లో మనం గ్రాసరీస్ని కానీ వెజిటేబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ ఈ వెబ్సైట్స్ నుంచి మనం బుక్ చేయొచ్చు. అవి మన ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. సో ఇది ఒక ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అనొచ్చు. ఎస్పెషల్లీ గ్రాసరీ షాపింగ్ వెబ్సైట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ఈ కంపెనీ 2011లో స్టార్ట్ చేశారండి. అండ్ ఇట్ ఈస్ హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు బెంగళూరు. సో దిస్ ఈస్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్, బెంగళూరుకి సంబంధించిన ఆర్గనైజేషన్. రీసెంట్గా దీంట్లో 64.3% ఆఫ్ షేర్ని ఒక కంపెనీ వాళ్ళు పర్చేస్ చేశారు. చెప్పండి, హూ రీసెంట్లీ పర్చేస్డ్ ద 64.3% ఆఫ్ షేర్, 64.3% ఆఫ్ షేర్ ఇన్ బిగ్ బాస్కెట్? ఎవరు పర్చేస్ చేశారు రీసెంట్గా? సో ద ఆన్సర్ ఏంటండి అంటే ద టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ఒక సబ్సిడరీ ద టాటా డిజిటల్ వాళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. నౌ ద బిగ్ బాస్కెట్ ఓనర్ ఈస్ అ టాటా గ్రూప్. ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఓనర్ ఎవరు? టాటా గ్రూప్ అవుతుంది. సో ఎందుకంటే టాటా డిజిటల్ పర్చేస్ 64.3% ఆఫ్ షేర్ కదా. సో ఇట్ ఈస్ ఈజీలీ వీ కెన్ రిమెంబర్ ద పాయింట్ ఓన్లీ. అండ్ ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే అంటే ఇలాంటిదే ఎక్విజిషన్ ఇంకోటి చెప్దాం. రీసెంట్లీ ఆకాష్ ఈస్ వన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఇది అందరికీ తెలిసిందే కదా ఆకాష్. సో రీసెంట్లీ ద బైజూస్ ఈస్ వన్ మోర్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్, బైజూస్. So Byju's is one more educational platform. The Byju's purchased the Akash only. The total 100% Akash purchased by the Byju's. So the Byju's has paid total how much amount of money? That is Byju's has paid the total $1 billion of money to Akash. So 1 billion means how many crores? That is almost 7,300 crores amount of deal, this one only. మొత్తం 7,300 కోట్ల రూపాయల డీల్ అనమాట. సో అంటే ఆకాష్ అనే కంపెనీని బైజూస్ వాళ్ళు కొని బైజూస్ కంపెనీ ఆకాష్కి 7,300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే మనం డాలర్స్లో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ $1 బిలియన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. సో టాటా డిజిటల్స్ వాళ్ళు రీసెంట్గా బిగ్ బాస్కెట్ నుంచి బిగ్ బాస్లో 64.3% ఆఫ్ షేర్ని పర్చేస్ చేశారు. బైజూస్ ఏకంగా ఆకాష్ని కొనేసింది అనమాట. సో ఆల్మోస్ట్ ఇంత అమౌంట్ ఆఫ్ మనీ బైజూస్ ఆకాష్ కంపెనీకి పే చేయడం జరిగింది. ఓకే, లెట్స్ సీ దిస్ ఈస్ వన్ మోర్ ఎక్విజిషన్. ఇంకొక పాయింట్ చూద్దామండి. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో విచ్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏ హైక్ ఇన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండర్ ద ఆశీర్వాద్ స్కీమ్ ఫ్రమ్ ద 21,000 రూపీస్ టు 51,000 రూపీస్ పర్ బెనిఫిషరీ? అంటే ఏంటి? ఆశీర్వాద్ పథకంలో భాగంగా నగదు సహాయాన్ని 21,000 నుంచి 51,000కి పెంచడానికి ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది? సో చెప్పండి, ఏ రాష్ట్రం ఆమోదించింది దీన్ని అంటే దానికి ఆన్సర్ మనం పంజాబ్ స్టేట్ అని చెప్పొచ్చు. సో పంజాబ్ స్టేట్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక 2-3 అసలు ఏంటి ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఇక్కడ ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే ఆశీర్వాద్ పథకం గురించి మాట్లాడదాం. సో ఇంతకీ ఆశీర్వాద్ స్కీమ్ అంటే దేనికి సంబంధించిందండి అంటే ఎస్పెషల్లీ టు గివ్ ద సపోర్ట్ ఫర్ గర్ల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజెస్. వాళ్ళ పెళ్ళప్పుడు అండి, ఆడపిల్లల పెళ్లికి ఆ గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ కళ్యాణ లక్ష్మి పథకం కింద అమౌంట్ ఆఫ్ మనీ ₹1,00,000 ఇచ్చినట్టు, అదేవిధంగా అస్సాం స్టేట్ వాళ్ళు అరుంధతి ప్రోగ్రామ్ కింద 10 గ్రాములు బంగారం ఇచ్చినట్టు, దెన్ పంజాబ్ స్టేట్ కూడా ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఆడపిల్ల పెళ్లికి తన వంతు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కిందకి కట్నం కిందకి కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తుందన్నమాట. ఇంతకుముందు ఎంత ఇచ్చేవారు? 21,000 రూపీస్ ఆఫ్ మనీ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని పెంచారండి. ఎంతకు పెంచారు? ఇప్పుడు అది ఆల్మోస్ట్ 51,000 రూపీస్ ఆఫ్ అమౌంట్కి పెంచి అంత అమౌంట్ ఆఫ్ మనీ పెళ్లి కానుక కింద ఆడపిల్ల పెళ్ళిప్పుడు ఇస్తారనమాట. సో అది ఆ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కానీ ఇది ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇంకొకటి, ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ సంవత్సరానికి ₹32,750 కంటే తక్కువ ఉండాలి. 32,750 అంత అప్రాక్సిమేట్లీ ఆ అమౌంట్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ స్కీమ్ వాళ్ళకి అప్లికేబుల్ కాదనమాట. ఎందుకంటే మరి ఫ్యామిలీ ఇన్కమ్ కూడా చూడాలి కదా. ఫ్యామిలీ ఇన్కమ్ ఆ అమౌంట్ కంటే, నేను చెప్పిన అమౌంట్ కంటే తక్కువ ఉన్నట్లయితేనే ఈ ఆశీర్వాద్ అనే ప్రోగ్రామ్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఆశీర్వాద్ అంటే పేరులోనే కనబడుతుంది కదా. ఆశీర్వాద్ అంటే ఏంటి? బ్లెస్సింగ్స్ అంటాం. సో ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తామండి? మ్యారేజ్ అప్పుడు. సో కపుల్స్ హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేస్తాం కాబట్టి ఆ విధంగా దానికి ఆ ప్రోగ్రామ్కి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే పంజాబ్ స్టేట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సో పంజాబ్ చీఫ్ మినిస్టర్ గురించి మనం చెప్పొచ్చు. దెన్ అమరీందర్ సింగ్ అనే పర్సన్ పంజాబ్కి చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. విపి సింగ్
ద విపి సింగ్ బద్నోర్ అనే పర్సన్ ద పంజాబ్ స్టేట్ గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. అండ్ హారికే వెట్లాండ్ అంటే హారికే వెట్లాండ్. సో హారికే వెట్లాండ్ అనే వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉందండి అంటే ఇది అస్సాం స్టేట్లోనే ఉందండి. జజర్ హారికే వెట్లాండ్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది? అస్సాం. దిస్ ఈస్ బిలాంగ్స్ టు పంజాబ్ స్టేట్. జజ్జర్ అనే వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా ఉందండి. జజ్జర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ ఆల్సో చచోరి. చచోరి వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ దేర్. సో దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు మన పంజాబ్ స్టేట్లోనే ఉందండి. నాట్ అస్సాం, సారీ, పంజాబ్ స్టేట్లోనే ఉంది. సో పంజాబ్ చీఫ్ మినిస్టర్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. దట్ పర్సన్ నేమ్ ఈజ్ అమరీందర్ సింగ్. ద గవర్నర్ ఇక్కడ విపి సింగ్ బద్నోర్ అనే పర్సన్ ఇక్కడ గవర్నర్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గా పంజాబ్ స్టేట్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్గా పంజాబ్ స్టేట్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక ఫిల్మ్ యాక్టర్ని యాంటీ వ్యాక్సినేషన్స్కి బ్రాండ్ అంబాసిడర్ కింద అపాయింట్ చేశారు. ఎవరతను? ద పర్సన్ ఈజ్ సోను సూద్. రీసెంట్లీ పంజాబ్ స్టేట్ హ్యాస్ అపాయింటెడ్ సోను సూద్ యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో పంజాబ్ స్టేట్లో కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు కాబట్టి చాలా మందికి అపోహలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయని, ఒక ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయని చెప్పి చాలా మంది ఒక డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యే పర్సన్ చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళకు ఉన్న అపోహల్ని, వాళ్ళకున్న మిస్కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం కోసం సోను సూద్ బ్రాండ్ అంబాసిడర్ కింద అపాయింట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సోను సూద్ ఈజ్ రియల్ హీరో, అందరికీ తెలిసిందే. చాలా కరోనా టైంలో అతను చాలా హెల్ప్ చేశారు. చాలా మంది పర్సన్స్కి హెల్పింగ్గా అతను ఉన్నారు కాబట్టి, సపోర్ట్ చేశారు కాబట్టి ఆ పర్సన్ని పంజాబ్ స్టేట్ వాళ్ళు రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్ కిందకి అపాయింట్ చేసుకున్నారు. దేనికోసం అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్కి అతను అంబాసిడర్ అవుతారనమాట. ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ సోను సూద్. ఏ స్టేట్ వాళ్ళు? పంజాబ్ స్టేట్ వాళ్ళు. ఎవరు? అమరీందర్ సింగ్ అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు అతను? పంజాబ్ స్టేట్కి చీఫ్ మినిస్టర్ అవుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. సో రీసెంట్లీ విచ్ కంపెనీ లాంచ్డ్ ఏ ఆక్సిజన్ ఆన్ వీల్స్? ఏ కంపెనీ రీసెంట్గా ఆక్సిజన్ ఆన్ వీల్ అనే ఒక డ్రైవ్ని స్టార్ట్ చేసింది? సో ఆక్సిజన్ ఆన్ వీల్ దేనికి సంబంధించిందండి అంటే ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అండి. సో ఆక్సిజన్ ఆన్ వీల్స్ అంటే ఏం లేదుగా. ఆక్సిజన్ ఆన్ వీల్స్ అంటే ఏంటి? జస్ట్ ఒక వెహికల్లో ఆక్సిజన్స్ని క్యారీ చేస్తారు. ఆక్సిజన్ సిలిండర్స్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి క్యారీ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే కరోనా పేషెంట్స్కి ఎక్కువ మంది ఉన్నారో అక్కడ ఆక్సిజన్ సప్లై చేసి కరోనా కేసెస్ని ఇండియాలో పెరుగుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఇంతకీ ఈ ఆక్సిజన్ ఆన్ వీల్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేసిన కంపెనీ పేరేంటని అడుగుతున్నారు. సో ఏ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారండి అంటే దానికి ఆన్సర్ మహీంద్రా కంపెనీ అవుతుంది. సో చూడండి, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే పథకాన్ని ఏ కంపెనీ ప్రారంభించింది? కరోనా కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ అనేది పెద్ద మేజర్ నీడ్ అండి అది. కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్స్ అనేది సరిగా అందకపోతే వాళ్ళు చనిపోతున్నారు. చాలా ప్లేసెస్లో మనం చూస్తున్నాం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. హాస్పిటల్స్లో చాలా ప్రాబ్లం అయిపోయింది. హాస్పిటల్కి స్కార్సిటీ అయింది. ఇండియా కూడా వేరే కంట్రీస్ నుంచి ఆక్సిజన్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆక్సిజన్ కంటైనర్స్ని మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందుకని మన ఆక్సిజన్ అనేది మేజర్ సోర్స్గా మారిపోయింది కాబట్టి అందుకని మహీంద్రా కంపెనీ వాళ్ళు కూడా ఆక్సిజన్ అండ్ వీల్స్ అనే ఒక పథకం స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏం చేస్తున్నారంటే ఆక్సిజన్స్ని హాస్పిటల్స్కి పేషెంట్స్కి అందించడం జరుగుతుందన్నమాట. ఇంతకీ ఆ కంపెనీ పేరేంటి? మహీంద్రా కంపెనీ. ఈ మహీంద్రా కంపెనీకి చైర్మన్ ఎవరండి అంటే ఆనంద్ మహీంద్రా. అతనే ఈ ఇనిషియలైజేషన్ తీసుకోవడం జరిగింది. పేరేంటి? ఆనంద్ మహీంద్రా అవుతాం. దాని ఇంకొక చూడండి, ఇక్కడ టీసీఎస్ కంపెనీ అండ్ విప్రో కంపెనీస్ కూడా కనబడుతున్నాయి. అండ్ లాస్ట్ వన్ మోర్, ఇక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ కనబడట్లేదు కదా. లెట్స్ సీ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఓకే సే ఇన్ఫోసిస్ కంపెనీ. సరే, ఇప్పుడు ఆప్షన్ చూడండి, మహీంద్రా, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్. ఆన్సర్ వచ్చి మహీంద్రా అవుతుంది. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ గురించి మనం ఒక పాయింట్ మాట్లాడుకుందాం. సో టీసీఎస్ కంపెనీ రీసెంట్గా ఒక రికార్డ్ క్రియేట్ అయింది. ఏంటది అంటే సో మోస్ట్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. మోస్ట్ వాల్యూడ్, హై నెట్వర్త్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్న కంపెనీలో టాప్ ప్లేస్లో ఉన్న ఇండియన్ ఐటీ కంపెనీ ఏది అని క్వశ్చన్ అడగొచ్చండి. దానికి మనం టీసీఎస్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్న మోస్ట్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఏది? అర్థమవుతుందా? సో ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్న మోస్ట్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఏది అంటే దానికి ఆన్సర్ టీసీఎస్ కంపెనీ అవుతుంది. ఆల్మోస్ట్ 15.5 ట్రిలియన్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ టీసీఎస్ కంపెనీకి ఉందండి. సెకండ్ వచ్చేటప్పటికి మనం ఇన్ఫోసిస్ కంపెనీ అని చెప్తాం. ఆల్మోస్ట్ 5.6 ట్రిలియన్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్ఫోసిస్ కంపెనీకి ఉంటే థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది అంటే మనం విప్రో కంపెనీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 2.6 ట్రిలియన్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విప్రో కంపెనీకి ఉందన్నమాట. సో కాబట్టి ఎగ్జామినేషన్స్లో మిమ్మల్ని కంపెనీ గురించి అడగొచ్చండి. మోస్ట్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఏది మార్కెట్ క్యాపిటలైజేషన్లో అంటే దానికి ఆన్సర్ మనం టీసీఎస్ కంపెనీ అని చెప్పాలి. సెకండ్ ఏంటి? ఇన్ఫోసిస్. థర్డ్ వన్ ఏంటి? విప్రో కంపెనీస్ గురించి మనం మాట్లాడొచ్చు అనమాట. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ద అనదర్ పాయింట్ ఈసీ. సో హూ వన్ ద వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2021? 2021లో జరిగిన వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ని గెలిచిన పర్సన్ ఎవరు? సో యాక్చువల్గా ఈ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ అనేది చాలా సంవత్సరాల నుంచి 1927 నుంచి జరుగుతున్నాయి.
ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ జరుగుతూనే ఉందండి. ఎక్కడ జరుగుతుందండి అంటే కామన్గా జరిగే ప్లేస్ ఇది లండన్లో, ఇంగ్లాండ్ కంట్రీలో కండక్ట్ చేస్తారు వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ అనేది. మన ఇండియాలో కూడా స్నూకర్ ఛాంపియన్షిప్ స్నూకర్ ఆడే పర్సన్స్ ఉన్నారు. పంకజ్ అద్వానీ ఇతను మన ఇండియాలో ఒక స్నూకర్ ఛాంపియన్ అంటాం. చాలా మ్యాచెస్ గెలిచాడు ఈ పర్సన్ కూడా. చాలా వరల్డ్ టైటిల్స్ని కూడా గెలవడం జరిగింది పంకజ్ అద్వానీ అనే పర్సన్. సరే, దెన్ విద్యా పిల్ల అనే పర్సన్ కూడా ఫీమేల్స్లో ఒక ఫేమస్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్నూకర్ ప్లేయర్ అండి. పంకజ్ అద్వానీ అవ్వచ్చు, దెన్ విద్యా పిల్ల కానీ వీళ్ళందరూ కూడా మన ఇండియాలో స్నూకర్ ప్లేయర్స్ అవుతారు. సరే, ఇప్పుడు పాయింట్ చూడండి. రీసెంట్గా వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్లో జరిగింది. ఓకే, ఇది 1927 నుంచి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా జరుగుతూనే వస్తుంది. సరే, ఈ సంవత్సరం ఈ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్లో గెలిచిన పర్సన్ ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. దానికి ఆన్సర్ ఏంటంటే మార్క్ సెల్బే. ఈ మార్క్ సెల్బే అనే పర్సన్ ఎవరండి అంటే మార్క్ సెల్బే అనే పర్సన్ ఇతను ఇంగ్లాండ్ కంట్రీకి సంబంధించిన పర్సన్ అండి. మరి రన్నర్ ఎవరు అని అడగొచ్చుగా. రన్నర్ ఎవరండి అంటే ఆ పర్సన్ పేరు షువాన్ ముర్ఫీ అనే పర్సన్ రన్నర్. షువాన్ ముర్ఫీ ఇతను కూడా ఇంగ్లాండ్ పర్సనే. దీస్ పర్సన్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఇంగ్లాండేనండి. మార్క్ సెల్బే ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఇంగ్లాండ్. గేమ్ జరిగింది కూడా, ఈ స్నూకర్ ఛాంపియన్షిప్ జరిగింది కూడా ఇంగ్లాండ్లోనే. సరే, ఇప్పుడు ఫైనల్గా విన్నర్ ఎవరు? మార్క్ సెల్బే అనే పర్సన్ విన్నర్, షౌన్ ముర్ఫీ అనే పర్సన్ రన్నర్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. సరే, ఇది స్నూకర్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే రీసెంట్గా ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది కజకిస్తాన్ కంట్రీలో జరిగింది. ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అంటాం. ఓకే, ఇది రెజ్లింగ్ అండి. ఎక్కడ జరిగింది ఇది? కజకిస్తాన్ కంట్రీలో ఆస్థాన్ అనే ప్లేస్ ఉంది కదా, కజకిస్తాన్, అక్కడ జరిగింది. సరే, ఇప్పుడు చెప్పండి, వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ కజకిస్తాన్లో జరిగింది కదా. దెన్ హూ వాజ్ ద పర్సన్ హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్? ఇక్కడ ఏ పర్సన్కి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కంటిన్యూస్గా 2 గోల్డ్ మెడల్స్ గెలిచిన పర్సన్ ఎవరండి అంటే ఆవిడ పేరు సరితా మోర్. ఇండియన్ పర్సన్ అండి. సరితా మోర్ హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్. దిస్ ఈజ్ రెజ్లింగ్. ఇప్పుడు నేను చెప్తుంది స్నోకర్ గురించి కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెజ్లింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ కజకిస్తాన్లో జరిగింది. దెన్ హూ ఆర్ వన్ ద 2 కాన్సిక్యూటివ్ గోల్డ్ మెడల్స్? ద పర్సన్ నేమ్ ఈజ్ సరితా మోర్. అలాగే డబ్ల్యూడబ్ల్యూఈ అంటే రెజ్లర్స్కి సంబంధించిన ఒక డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్లో, ఇది రెజ్లింగ్కి సంబంధించిన ఈవెంట్ అండి. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్, అలాగే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది. అట్ ద సేమ్ వే డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ కూడా ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్లో ఓకే గెలిచిన పర్సన్, డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇంక్లూడ్ అయిన ఇండియన్ రెజ్లర్ ఎవరండి అంటే ఆ పర్సన్ పేరు కలి, గ్రేట్ కలి. ఇతను రెజ్లర్ కదా, ఇతన్ని డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్లో రీసెంట్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఉక్రెయిన్లో జరిగిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన పర్సన్ ఎవరు? ఉక్రెయిన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన పర్సన్, ఇండియన్ పర్సన్ ఎవరండి అంటే వినేష్ ఫోగట్. షీఈ్ అ సిస్టర్ ఆఫ్ బబితా కుమారి అండ్ గీతా కుమారి. గీతా ఫోగట్, బబితా కుమారి ఫోగట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ సిస్టర్ అనమాట వినేష్ ఫోగట్. ఈవిడికి రీసెంట్గా ఉక్రెయిన్లో జరిగిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఈవిడికి గోల్డ్ మెడల్ వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇంక్లూడ్ అయిన రెజ్లర్ ఎవరండి అంటే అతని పేరు గ్రేట్ కలి. దెన్ అలాగే ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఇండియన్ పర్సన్ ఎవరండి అంటే ఆవిడ పేరు సరితా మోర్. ఇవి రెజ్లింగ్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ అవుతాయి. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే విచ్ ఇండియన్ స్విమ్మర్ క్రియేటెడ్ ద నేషనల్ రికార్డ్ ఇన్ 50 మీటర్ బ్యాక్ స్ట్రోక్? అంటే లేదండి, రీసెంట్గా ఉజ్బెకిస్తాన్ కంట్రీలో స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఉజ్బెకిస్తాన్లో ఎక్కడ? అది తష్కంట్ అనే ప్లేస్. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఉంది కదా తష్కంట్. అక్కడ ఏం జరిగింది? వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఆ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో ఇండియన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్యాక్ స్ట్రోక్ అంటే వెనక నుంచి స్విమ్మింగ్ చేస్తారు కదా, అంటే ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ స్విమ్మింగ్ చేస్తారు, బ్యాక్ స్ట్రోక్ అంటాం. అలా 50 మీటర్స్లో గోల్డ్ మెడల్ గెలిచారు. అదే పర్సన్ ఆల్రెడీ 100 మీటర్స్లో కూడా గోల్డ్ మెడల్ గెలిచాడు. అంటే అతను తష్కెంట్లో జరిగిన ఏదైతే వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దాంట్లో 2 గోల్డ్ మెడల్స్ గెలవడం జరిగింది. అతను ఎవరు? ఇండియన్ పర్సన్. అతని పేరు ఏంటి అని అడుగుతున్నారు. ద పర్సన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ శ్రీహరి నటరాజ్. ద పర్సన్ నేమ్ ఈస్ శ్రీహరి నటరాజ్. శ్రీహరి నటరాజ్ అండి. ఇతను మీకు అక్కడ 4th ఆప్షన్ కొంచెం సరిగా విజిబుల్లో లేదు. లెట్స్ సీ ద ఆన్సర్ షుడ్ బి శ్రీహరి నటరాజన్ అనే పర్సన్ ఈ మెడల్ గెలుచుకోవడం జరిగింది. అండ్ దిస్ పర్సన్ ఇతను ఎవరండి అంటే హీస్ ఫ్రమ్ ద ఇండియన్ పర్సన్ కిందకే కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇంతకీ ఆ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఆ ఈవెంట్ జరిగింది ఎక్కడండి అంటే ఆ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ జరిగింది తష్కెంట్ అనే ప్లేస్లో జరిగింది. తష్కెంట్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ఇన్ ఉజ్బెకిస్తాన్ కంట్రీ అంటాం. అండ్ ఉజ్బెకిస్తాన్ కంట్రీకి కరెన్సీ ఏమవుతుందండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ అ సోమ్ అనేది ఉజ్బెకిస్తాన్కి కరెన్సీకి సోమ్ అనే కరెన్సీ కిందకి చెప్పొచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ అండ్ సిఈ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి హూ వాజ్ ద పర్సన్ రీసెంట్లీ వన్ ద స్పానిష్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్. ఈ స్పానిష్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అనేది క్వశ్చన్ అనమాట. ఎవరు గెలుచుకున్నారు దీనికి? సో ద ఆన్సర్ వీ కెన్ సే
ఇది దేనికి సంబంధించిందంటే ఇది కార్ రేసింగ్ అనమాట. ఇది ఒక రేసింగ్. ఎస్పెషల్లీ దిస్ ఇస్ కన్సిడర్డ్ యాస్ ఎ కార్ రేసింగ్. సో ఈ రేసింగ్‌లో గెలిచిన పర్సన్స్‌కి ఏమిస్తారండి అంటే గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో మరి స్పెయిన్ కంట్రీలో జరిగిన స్పానిష్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్‌ని గెలుచుకున్న పర్సన్ ఎవరండి అంటే ఆ పర్సన్ పేరు లూయిస్ హామిల్టన్. ఇంతకీ లూయిస్ హామిల్టన్ ఎవరండి అంటే దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ద బ్రిటన్ కంట్రీ ప్లేయర్. ఇతను బ్రిటన్ కంట్రీ రేసర్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ పర్సన్ హాస్ ప్లేయింగ్ ద టీమ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ మెర్సిడెస్. ఇతని టీం ఏంటి అంటే మెర్సిడెస్ అనేది ఇతని యొక్క టీం అనమాట. ఐ మీన్ అంటే అతను రేసింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాడు కదా! అతను ఏ టీం తరపు నుంచి పార్టిసిపేట్ చేస్తాడంటే హి ఈస్ ఫ్రమ్ మెర్సిడెస్ టీమ్ అని చెప్పొచ్చు. అలాగే సెబాస్టియన్ వెటెల్ అనే పర్సన్ ఎవరండి అంటే ఇతను జర్మన్ రేసర్ అండ్ హి ఈస్ ప్లేయింగ్ ద రెడ్ బుల్ అండ్ హి ఈస్ రిప్రజెంటింగ్ రెడ్ బుల్ అలాగే ఫెరారీ టీమ్‌ని రిప్రజెంట్ చేసిన పర్సన్. ఫెరారీ. ఇతను 2 టీమ్స్‌కి ఆడాడండి. దెన్ మిగతా ఇద్దరు ఉన్నారు చూసారా? ఫ్రాంకెసినా బగీనా ఇతను ఇటలీ కంట్రీకి సంబంధించిన రేసర్ అని చెప్పొచ్చు. బట్ దీస్ పీపుల్ హాస్ ప్లేయింగ్ ద మోటార్ రేస్ అంటే ఏంటి? మోటార్ బైక్ రేస్ ఉంటుంది చూసారా? దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఈ లూయిస్ హామిల్టన్, సెబాస్టియన్ వెటెల్ వీళ్ళిద్దరూ కూడా కార్ రేసింగ్ అనమాట. అండ్ ఇంకొకటి జాక్ మిల్లర్ అనే పర్సన్ కూడా మోటార్ రేసింగ్ పర్సనే. అండ్ హీస్ నాట్ బిలాంగ్స్ టు కార్ రేసింగ్. ఇతను ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించిన రేసర్ అని చెప్పొచ్చు. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియా కంట్రీ రేసర్. బట్ వీ కెన్ సే దీస్ పీపుల్ హాస్ నాట్ వీళ్ళు కార్ రేసింగ్‌లో పార్టిసిపేట్ చేసే పర్సన్స్ కాదండి. దే ఆర్ రైడింగ్ ద మోటార్ బైక్స్ అనమాట. సో కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ దీనికి రిలేటెడ్ అవ్వవు అనమాట. సో ఈ ఆప్షన్స్‌లో కార్ రేసింగ్‌కి గ్రాండ్ ఫిక్స్ టైటిల్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఆప్షన్స్ రెండే ఉన్నాయి. సెబాస్టియన్ వెటెల్, లూయిస్ హామిల్టన్. ఆల్రెడీ లూయిస్ హామిల్టన్ ఈస్ ద గ్రేటెస్ట్ రేసర్ అండి. ఇప్పుడులో లాస్ట్ ఇయర్ జరిగిన రేసింగ్స్‌లో లాస్ట్ ఇయర్ మొత్తం మీద లూయిస్ హామిల్టన్ 11 గ్రాండ్ ఫిక్స్ టైటిల్‌ని గెలిచాడు. 11 గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ అంటాం. ఇతని కెరియర్‌లో మొత్తం ఇప్పటి వరకు లూయిస్ హామిల్టన్ 98 గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్‌ని గెలవడం జరిగింది. ఎన్ని? 98 గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ అనమాట. అండ్ ఇతను 2007లో లూయిస్ హామిల్టన్ అనే పర్సన్ 2007లో ఈ ఫీల్డ్‌లో ఎంటర్ అయ్యారండి. అండ్ 2007 ద పర్సన్ హాస్ వన్ ద కెనడా గ్రాండ్ ఫిక్స్. ఫస్ట్ ఇతను గెలిచిన టైటిల్ ఏది అంటే కెనడా గ్రాండ్ ఫిక్స్ 2007లో గెలిచారు. దాని తర్వాత అప్పటి నుంచి అంటే 2021 వరకు 2021 టిల్ నౌ ద పర్సన్ హాస్ వన్ ద టోటల్ హౌ మెనీ గ్రాండ్ ఫిక్స్? దర్ ఈస్ 98 గ్రాండ్ ఫిక్స్ ఆర్ దేర్. అండ్ ఓన్లీ ఇన్ 2020 దిస్ పర్సన్ హాస్ వన్. 2020లో ఇతను 11 గ్రాండ్ ఫిక్స్ టైటిల్‌ని గెలవడం జరిగింది. ఎవరు? లూయిస్ హామిల్టన్. సో 2022లో ఎన్ని గెలిచాడు? 2021 దిస్ పర్సన్ ఇప్పటి వరకు ఇతను 3 గ్రాండ్ ఫిక్స్ 2021లో గెలవడం జరిగింది. వన్ టైటిల్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ బహ్రెయిన్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్ గుర్తుంటుంది కదా? బహ్రెయిన్. నెక్స్ట్ వన్ ఏంటి? పోర్చుగల్. సో పోర్చుగల్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్. మూడోది స్పానిష్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్. స్పానిష్ గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ అంటాం. ఈ 3 టైటిల్స్‌ని ఇప్పుడు 2021లో జరిగాయి. యాక్చువల్‌గా 2021లో ఇంకొక 2 టైటిల్స్ కూడా జరిగాయి. ఒకటేంటి? మొరాకో గ్రాండ్ ఫిక్స్ టైటిల్. అలాగే ఇంకోటి ఏంటి? ఎమిలియా రోమగ్నా. ఎమిలియా రోమగ్నా అనే ఒక గ్రాండ్ ఫిక్స్ టైటిల్ కూడా జరిగింది. సో ఈ 2 టైటిల్స్ అనేది 2021 అంటే ఇప్పటి వరకు 2021లో ఒక 5 గ్రాండ్ ఫిక్స్ టైటిల్ జరిగాయి. దాంట్లో 3 గెలిచింది లూయిస్ హామిల్టన్. మిగతా 2 ఏవి? మొరాకో ఒకటి అలాగే ఎమిలియా రోమగ్నా గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్‌ని ఎవరు గెలిచారండి అంటే మ్యాక్స్ వెర్స్టెప్పన్ అనే పర్సన్ గెలవడం జరిగింది. మ్యాక్స్ వెర్స్టెప్పన్ హాస్ వన్ ద రిమైనింగ్ 2 గ్రాండ్ ఫిక్స్. ఏవి? ఒకటి మొరాకో గ్రాండ్ ఫిక్స్ ఒకటి అలాగే ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ఫిక్స్ టైటిల్ గెలిచింది మ్యాక్స్ వెర్స్టెప్పన్. ఇతను బెల్జియం కంట్రీకి సంబంధించిన రేసర్. ఇతను బెల్జియం అండి. ఇతను కూడా మెర్సిడెస్ టీమే. దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో మెర్సిడెస్ మ్యాక్స్ వెర్స్టెప్పన్ అంటాం. ఓకే, సారీ నాట్ మెర్సిడెస్ అండి. ఇతను రెడ్ బుల్ అవుతారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ టైప్ ఆఫ్ ఇవన్నీ కొన్ని గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు మనం అడిగింది స్పానిష్ గ్రాండ్ ఫిక్స్ ఎవరు గెలిచారు? అర్థమైంది కదా? లూయిస్ హామిల్టన్ గెలవడం జరిగింది. ఓకేనా? ఇతను ఈ సంవత్సరం మొత్తం 3 గెలిచారు. ఏవేవి? స్పానిష్ ఒకటి, పోర్చుగల్ ఒకటి, బెల్జియం ఒకటి. మొరాకో, ఎమిలియా గ్రాండ్ ఫిక్స్ టైటిల్స్ గెలిచిన ఎవరు? మ్యాక్స్ వెర్స్టెప్పన్ అనే పర్సన్ గెలిని. ఇతను బెల్జియం కంట్రీకి సంబంధించిన రేసర్ అనమాట. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సరే, విచ్ ఆర్గనైజేషన్స్ లాంచ్డ్ ద చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్ టు హెల్ప్ ద చెస్ కమ్యూనిటీ ఎఫెక్టెడ్ బై ద పాండమిక్. సో రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్ అంటే ఏం చెప్పొచ్చు? దానికి ఏం పేరు పెట్టారంటే చెక్మేట్. ఏం పేరు పెట్టారు చూడండి? చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్ అంటాం. చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్. ఎవరు స్టార్ట్ చేశారు ఇది? అసలు ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? సో ఎవరు చూడండి ఇక్కడ కోవిడ్ వల్ల ప్రభావితమైన చెస్ క్రీడాకారుల కోసం. ఎవరి కోసం స్టార్ట్ చేశారు ఇది? చెస్ క్రీడాకారులు ఉంటే చెస్ ప్లేయర్స్ కోసం స్టార్ట్ చేశారు. కోవిడ్ వల్ల ప్రభావితమైన చెస్ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం చెక్మేట్ ఇనిషియేటివ్ అనే ఒక పథకాన్ని, ఒక ప్రోగ్రామ్ని లేదా ఒక కాంపియన్ని
ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంతకీ ఎవరు స్టార్ట్ చేశారు? ఇది చెక్‌మేట్ అని క్లియర్‌గా అర్థమవుతుంది కాబట్టి, అంటే ఇది చెస్ ప్లేయర్‌కి చెస్ ప్లేయర్స్‌కి కోవిడ్ వస్తే, వాళ్ళకి కరోనా వైరస్ కనుక వచ్చినట్టయితే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం, వాళ్ళని ఆ పొజిషన్‌లో సపోర్ట్ ఇచ్చి వాళ్ళని రికవర్ చేయడం కోసం ఆ సంస్థ సంబంధించింది ఆ చెక్‌మేట్ ఆ చెస్‌కి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు సపోర్ట్ ఇచ్చారని మీనింగ్ అవుతుంది. వాళ్ళు స్టార్ట్ చేశారని ఇక్కడ అవుతుందన్నమాట. ఇంతకీ ఆ చెక్ అసోసియేషన్స్ ఏదైతే ఉంటాయో దానికి పెద్ద ఆర్గనైజేషన్ హెడ్ ఎవరండి అంటే అది ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుంది చూసారో అదనమాట. సో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ చూసారా వీళ్ళు స్టార్ట్ చేశారని మీనింగ్ అవుతుంది. సో ఇప్పుడు పాయింట్ చూడండి. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ హ్యాస్ స్టార్టెడ్ చెక్‌మేట్ కోవిడ్ ఇనిషియేషన్. So why? To give the support for the chess players who are faced the COVID, who are faced the కరోనా వైరస్. సో కరోనా వైరస్ వల్ల ఎవరైతే పేషెంట్స్ బాధపడుతున్నారో, ఎవరైతే ప్లేయర్స్‌కి కరోనా వైరస్ వచ్చిందో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం. వాళ్ళకి సపోర్ట్ అంటే ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇస్తారండి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇస్తారు. ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే ఫైనాన్షియల్లీ దే ఆర్ గివింగ్ సపోర్ట్. ఫైనాన్షియల్‌గా డబ్బులు ఏదైనా అవసరం ఉంటే మనీ ప్రొవైడ్ చేయడం గాని. దాంతో పాటు వాళ్ళకి డాక్టర్స్‌ని అసైన్ చేస్తారు. ఆ పేషెంట్స్‌కి ఒక డాక్టర్‌ని అసైన్ చేస్తారు. ఈ డాక్టర్ ఏం చేస్తారంటే రెగ్యులర్‌గా వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ, రెగ్యులర్‌గా వాళ్ళకి అప్డేట్ చేస్తూ, రెగ్యులర్‌గా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారనమాట. సో, కాబట్టి ఈ టైంలో ఇవే కదా కావాలి. కోవిడ్-19 సిట్యుయేషన్స్ టైంలో మనకేం కావాలి? మోరల్ సపోర్ట్‌గా ఉండాలి. డాక్టర్స్‌కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండాలి. ఫైనాన్షియల్‌గా ఏమైనా అమౌంట్ ఆఫ్ మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. డాక్టర్స్‌ని అసైన్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ కూడా చేస్తూ ఉంటారనమాట. అలాంటి ప్రోగ్రామ్‌ని, అలాంటి ఇనిషియేషన్‌ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుందండి అంటే దీనికి హెడ్ క్వార్టర్ వచ్చి మనం చెన్నైలో ఉంది అని చెప్పొచ్చు. చెన్నై. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి అంటే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ 1951లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అనేది. ఈరోజు సంజయ్ కపూర్ అనే పర్సన్ ఈ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్‌కి ఎలా యాక్ట్ చేస్తున్నారంటే హెడ్‌గా యాక్ట్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే మనకి వరల్డ్ చెస్ ఫెడరేషన్ కూడా ఉందండి. వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఎక్కడుందండి? హెడ్ ఆఫీస్ వచ్చి లౌసానేలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. లౌసానే అనే ప్లేస్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్‌లో ఉంది. ఇదే లౌసానేలో మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ ఆఫీస్ కూడా ఐఓసీ హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే లౌసానేలోనే ఉందండి. దాంతో పాటు ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఏఐబిఏ, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఈ మూడిటికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే లౌసానేలోనే ఉంది అని చెప్పొచ్చు. లౌసానే అనేది ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ కంట్రీలో ఉంది. స్విట్జర్లాండ్‌కి క్యాపిటల్ ఏంటి? బెర్న్ బిఈఆర్ఎన్. స్విట్జర్లాండ్‌కి కరెన్సీ ఏమవుతుందండి అంటే స్విస్ ఫ్రాంక్ అనేది దీనికి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్. రీసెంట్లీ ద ఫార్మర్ గవర్నర్ జగన్మోహన్ ఆఫ్ ద విచ్ స్టేట్ వాస్ పాస్డ్ అవే. రీసెంట్‌గా జగన్మోహన్ అనే పర్సన్ చనిపోయారండి. ఇతను ఏ స్టేట్‌కి ఇంతకుముందు గవర్నర్‌గా వర్క్ చేశారు? చెప్పాలంటే ఇతను జమ్మూ కాశ్మీర్ స్టేట్‌కి ఇంతకుముందు గవర్నర్‌గా వర్క్ చేశారండి. జమ్మూ కాశ్మీర్‌కి గవర్నర్‌గా వర్క్ చేశారు. ఇతను జమ్మూ కాశ్మీర్‌కి 5థ్ గవర్నర్ అని చెప్పొచ్చు. 5థ్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఓకేనా? ఐదో గవర్నర్ అండి. ఆ రాష్ట్రానికి ఐదో గవర్నర్‌గా వర్క్ చేశాడు. దాంతో పాటు ఇతను గోవాకి అండ్ అలాగే ఢిల్లీకి కూడా గవర్నర్‌గా ఉన్నారు. గోవా, ఢిల్లీకి కూడా ఇతను లెఫ్టినెంట్ గవర్నర్ కిందకి యాక్ట్ చేశారు. అండ్ ఇంకొక పాయింట్ అండి. ఈ పర్సన్ 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కిందకి ఎన్నికయ్యారు. 3 సార్లు ఎంపీగా గెలిచాడండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పర్సన్ మనకి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్‌గా యాక్ట్ చేశారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. అలాగే టూరిజం మినిస్టర్ కింద కూడా టూరిజం మినిస్టర్ కింద కూడా ఈ పర్సన్ యాక్ట్ చేయడం జరిగింది. సో, కాబట్టి ఇతనికి రికార్డ్ బానే ఉంది గదా! సో, జమ్మూ కాశ్మీర్‌కి ఐదో గవర్నర్‌గా వర్క్ చేశాడు. హి వాస్ యాక్టెడ్ యాస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఫర్ గోవా అండ్ ఢిల్లీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ హి వాస్ వర్క్డ్ యాస్ ఏ మినిస్ట్రీ. హి వాస్ వర్క్డ్ యాస్ ఎ సెంట్రల్ మినిస్టర్ అండి. ఏకంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్‌గా హోల్డ్ చేశాడు. దాంతో పాటు టూరిజం మినిస్టర్ కూడా వర్క్ చేశారు. రీసెంట్‌గా చనిపోయాడు. ఈ పేరేంటతనిది? ఇతని పేరు అండి జగన్మోహన్. యాక్చువల్‌గా ఇతను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడండి. తర్వాత ఇతను బీజేపీ పార్టీకి షిఫ్ట్ అవ్వడం కూడా జరిగింది. రీసెంట్‌గా చనిపోయాడండి. ఓకే. సరే ఇది ఇతని గురించి చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతాయి. సరే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మీకు పంజాబ్ స్టేట్ గురించి ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. ఏం చెప్పాం? పంజాబ్ గురించి. సో, పంజాబ్ గురించి మనం మాట్లాడిన పాయింట్ ఏంటి అండి అంటే ఆశీర్వాద్ అనే స్కీమ్‌ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అంటే పంజాబ్ స్టేట్ స్టార్ట్ చేసిందని చెప్పాం. సో, దాంతో పాటు పంజాబ్ స్టేట్ అనేది సోనూ సూద్‌ని వ్యాక్సినేషన్స్‌కి అంబాసిడర్ కిందకి అపాయింట్ చేశారని కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ ఈస్ అస్సాం స్టేట్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే డిస్పూర్ అనేది అస్సాం స్టేట్‌కి క్యాపిటల్ అవుతుంది. అస్సాం స్టేట్‌కి చీఫ్ మినిస్టర్ కింద సర్బానంద సోనోవాల్ అనే పర్సన్ చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. జగదీష్ ముఖి అనే పర్సన్ ఇక్కడ గవర్నర్ కిందకి యాక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లెట్స్ సీ ద అనదర్ పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి. సో, యాస్ పర్ ద ఓఈసీడీ డేటా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అంట. ఓఈసీడీ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఈజ్ అ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఓఈసీడీ. యాస్ పర్ దిస్ వన్ గ్లోబల్ ఎఫ్డీఏ డ్రాప్ టు హౌ మచ్ పర్సెంటేజ్ ఇన్ 2020. గ్లోబల్ ఎఫ్డీఏ అనేది ఎంతవరకు తగ్గింది అనేది దీని మీనింగ్ అవుతుందన్నమాట. సో, చూడండి. సో, యాస్ పర్ ద ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ డేటా ప్రకారం
సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంత పర్సెంటేజ్ వరకు తగ్గాయండి అని చెప్తున్నారండి. ఎంతవరకు తగ్గింది 2020 సంవత్సరంలో అంటే? సో ఆల్మోస్ట్ ఇది ఎంతవరకు తగ్గిందంటే 38% వరకు తగ్గింది. సో ఎఫ్‌డిఎస్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా! ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఫారినర్స్ అనేవాళ్ళు మన ఇండియాలో డైరెక్ట్‌గా వాళ్ళు ఒక కంపెనీ పెట్టినా లేదా ఇండియన్స్‌తో కలిసి జాయింట్‌గా బిజినెస్ పెడితే అది ఎఫ్‌డిఎస్ అంటాం. సో అకార్డింగ్ టు అరవింద్ మాయరామ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఎఫ్‌డిఎస్ అనేది ఇండియాలో మోర్ దెన్ 10% ఉండాలి. మోర్ దెన్ 10% అనేది ఇండియాలో ఉంటేనే దాన్ని మనం ఎఫ్‌డిఏ కిందకి కన్సిడర్ చేస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ ఎఫ్‌డి అయినా, ఏ కంపెనీలో అయినా ఎఫ్‌డిఎస్ గురించి చూసుకోండి 10% కంటే ఎక్కువే ఉంటాయి. సో ఫారినర్స్ ఆర్ డైరెక్ట్‌లీ ఇన్వెస్టింగ్ దేర్ ఫండ్ ఇన్ ఇండియా బై డైరెక్ట్‌లీ స్టార్ట్ దేర్ బిజినెస్ ఆర్ గెటింగ్ ద జాయింట్ వెంచర్ విత్ ఇండియన్స్. డైరెక్ట్‌గా వాళ్ళు కంపెనీ పెట్టొచ్చు లేదా ఇండియన్స్‌తో కలిసి జాయింట్‌గా ఇద్దరు బిజినెస్ పెట్టుకోవచ్చు అనమాట. అది ఎఫ్‌డిఎస్ అవుతాయి. సో కాబట్టి వరల్డ్ వైడ్ మొత్తంగా గ్లోబల్ వైడ్‌గా కంపేర్ చేస్తే 2020 సంవత్సరం కోవిడ్-19 వల్ల ప్రభావితం అయింది కాబట్టి దానివల్ల ఏమైందండి అంటే దేశంలో జీడీపీ రేట్స్ అనేది బాగా తగ్గిపోయాయి. జీడీపీ కాదు సారీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది గ్లోబల్ వైడ్‌గా తగ్గింది. ఎంత పర్సెంట్ వరకు తగ్గిందంటే లాస్ట్ ఇయర్ మొత్తం చూస్తే 38% ఆఫ్ ఎఫ్‌డిఏ లెవెల్స్ అనేది ఇండియాలో తగ్గాయని చెప్తున్నాం. సరే ఈ పాయింట్ మనకి ఇండియాలో కాదు నాట్ ఆల్ ఓవర్ వరల్డ్ అండి. ఆల్ ఓవర్ గ్లోబల్ వైడ్‌గా చెప్తుంది. ఇది గ్లోబల్ వైడ్‌గా 38% తగ్గాయని చెప్తాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సో ఇండియాలో ఎఫ్‌డిఎస్‌ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న దేశం ఏది? ఇండియాలో మోర్ ఎఫ్‌డిఎస్‌ని ఇన్వెస్ట్ చేస్తున్న కంట్రీ ఏది అంటే సింగపూర్ కంట్రీ వాళ్ళు ఇండియాలో ఎక్కువ ఎఫ్‌డిఎస్‌ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ $15.8 బిలియన్ ఆఫ్ మనీని సింగపూర్ కంట్రీ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న కంట్రీ ఏది అండి అంటే యూఎస్ఏ కంట్రీ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉందండి. ఆల్మోస్ట్ యూఎస్ఏ కంట్రీ కూడా 5.6 బిలియన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 5.6 బిలియన్స్ 5 పాయింట్స్ కాదండి సారీ ఇట్ ఈస్ 15 కదా సారీ 12 ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ 12.6 బిలియన్ ఆఫ్ యూఎస్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత థర్డ్ ప్లేస్లో ఏ కంట్రీ ఉందంటే మారిషస్ కంట్రీ. సో మారిషస్ కంట్రీ హ్యాస్ ఇన్వెస్టింగ్ మోర్ ఎఫ్‌డిఎస్ అండి. ఇది ఆల్మోస్ట్ 3 పాయింట్ సంథింగ్ అండి 3 అప్రాక్సిమేట్ వాల్యూ రాస్తున్నాను 3.8 బిలియన్ ఆఫ్ మనీ మారిషస్ కంట్రీ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి మన ఇండియాలో ఎఫ్‌డిఎస్‌ని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్న కంట్రీ ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ ప్లేస్ యూఎస్ఏ, థర్డ్ ప్లేస్ ఏది మారిషస్ కంట్రీస్ అవుతాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సో ఈ గ్లోబల్ వైడ్‌గా లాస్ట్ ఇయర్ చూస్తే ప్రపంచం మొత్తం కోవిడ్-19 వల్ల అతలాకుతలం అవుతుంటే ఒకవైపు నుంచి చైనా కంట్రీ యొక్క గ్రోత్ బానే ఉందండి. చైనా కంట్రీ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉందంటే చైనా కంట్రీ యొక్క ఎఫ్‌డిఎస్ వాల్యూ అనేది లేదా గ్రోత్ అనేది యూఎస్ కంట్రీ కంటే కొంచెం బానే ఉందని మీనింగ్ అవుతుందన్నమాట. సో యాస్ పర్ ద ఓఈసీడీ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్‌గా ఎఫ్‌డిఎస్ ఎంతవరకు తగ్గాయంటే 38% వరకు తగ్గడం జరిగింది అని చెప్పి దీని మీనింగ్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సో ఓఈసీడీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి అంటే ఇది పారిస్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఎక్కడ ఉంది? పారిస్‌లో దీని హెడ్ క్వార్టర్ ఉంది. పారిస్ అంటే ఏ కంట్రీ అవుతుంది? ఇది ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన బిలాంగ్స్ టు ఫ్రాన్స్ కంట్రీ. పారిస్ అనేది ఏ కంట్రీ అవుతుందంటే ఫ్రాన్స్ అవుతుంది. కరెన్సీ ఏమిటి అవుతుంది? యూరో అవుతుంది. ఇదే పారిస్‌లో మనకి ఇంకా యునెస్కో హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంది? యునెస్కో హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు పారిస్. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ పారిస్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఆల్సో ఇన్ పారిస్ ఓన్లీ. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటాం. ఎఫ్ఏటిఎఫ్. ఆర్‌డబ్ల్యూబీ అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ అంటాం. యునెస్కో ఆల్రెడీ మీకు తెలిసిందే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ కల్చరల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ యునెస్కో. సో ఇవన్నిటికి హెడ్ క్వార్టర్స్ 1, 2, 3 and 4 OECD these all headquarters is belongs to Paris. So as per the OECD what is the India GDP growth rate? As per OECD India GDP growth rate is 12.6% is India GDP growth rate as per this Organization of Economic Cooperation Development only. Okay, so next point is you can say next one is what is the theme of this year International Day of Midwives? So International Day of Midwives and a day epudandi ante we can say this is day was on 5th of May. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్ వైఫ్స్ అనేది ఎప్పుడండి మే 5th సెలబ్రేట్ చేస్తారు. అంటే ఈ డే దేని గురించి అండి అంటే మిడ్ వైఫ్స్ అంటే ఎవరండి అంటే మన హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ డెలివరీ చేయడానికి ఉంటారు చూసారు నర్సులు కానీ వాళ్ళని మనం మిడ్ వైఫ్స్ అంటాం. సో ఈ మిడ్ వైఫ్స్ అనే వాళ్ళ యొక్క వర్క్ని రికగ్నైజ్ చేయడం కానీ వాళ్ళ గురించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం కానీ వీళ్ళు ఒక బేబీ బర్త్ ఇవ్వడానికి ఒక బేబీ పుడుతుంది అంటే అక్కడ ఈ మిడ్ వైఫ్స్ అనే వాళ్ళు ఉంటారు. అదే వాళ్ళు నర్సులు అనేది ఉంటారు. వాళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేస్తారండి. సో కాబట్టి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది చైల్డ్ బర్త్ అప్పుడు కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైంలో ఓకేనా అలాగే చైల్డ్ కేర్లో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ యొక్క వర్క్ని రికగ్నైజ్ చేస్తూ ఇంటర్నేషనల్ మిడ్ వైఫరీ డే అని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మే 5th సెలబ్రేట్ చేస్తారు. సో ఈ ఇంటర్నేషనల్ మిడ్ వైఫరీ డేకి థీమ్ ఏంటి అనేది మీనింగ్ అవుతుంది. సో థీమ్ ఏంటి అంటే మిడ్ వైఫ్స్ విత్ ఉమెన్. మిడ్ వైఫ్స్ ఎందుకంటే ఉమెన్ ప్రతి ఉమెన్కి ఒకానొక టైంలో డెలివరీ అవుతున్నప్పుడు కన్ఫర్మ్గా మిడ్ వైఫ్స్ యొక్క సపోర్ట్ లేకుండా అది జరగదండి. సో కాబట్టి మిడ్ వైఫ్స్ విత్ ఉమెన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డే దిస్ వన్. అండ్ అలాగే ఇదే రోజున మే 5th ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే. వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ఇది కూడా ఏ రోజు అండి అంటే 5th of May అంట. ఇదే రోజున మనకి వరల్డ్ ఆస్తమా డే కూడా ఉంది. వరల్డ్ ఆస్తమా డే
వరల్డ్ ఆస్తమా డే ఏ రోజు అండి అంటే ఇది కూడా మే 5th అవుతుందన్నమాట. సో దెన్ చూడండి ఇప్పుడు వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ఒకటి, అలాగే ఆస్తమా డే ఒకటి, దెన్ నెక్స్ట్ వన్ అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మిడ్ వైఫ్స్. సో ఇవన్నీ మే 5th ఇంపార్టెన్స్ అవుతాయి. ఇక్కడ థీమ్ ఏంటంటే మిడ్ వైఫ్స్ విత్ ఉమెన్ అనేది దీనికి థీమ్ అవుతుందండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హూ క్లించ్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ 45 kg కేటగిరీ. ఇది చూడండి ఇప్పుడు ఇది కూడా ఇది ఒక గోల్డ్ మెడల్ గెలిచారు ఎవరికి రీసెంట్గా ఈ ఈవెంట్ అంటే ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనమాట. ఇది ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. ఇది ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్ కంట్రీలోనే జరిగింది. ఉజ్బెకిస్తాన్ కంట్రీలోనే ఈ ఏషియన్ ఛాంపియన్షిప్ ఏది రెజ్లింగ్ ఏషియన్ ఛాంపియన్షిప్ జరిగింది ఎక్కడంటే ఉజ్బెకిస్తాన్ కంట్రీలో జరిగింది. సో దీంట్లో గోల్డ్ మెడల్ 45 kg కేటగిరీలో గెలిచిన ఇండియన్ పర్సన్ ఎవరు? ద పర్సన్ పేరు ఏంటంటే జుల్లీ దల్బేర్ అనే పర్సన్ గెలవడం జరిగింది. జుల్లీ దల్బేర్ అనే పర్సన్ రీసెంట్గా ఈ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగింది. ఐ మీన్ ఇది ఈవిడ గోల్డ్ మెడల్ గెలిచిందండి. ఇంతకీ ఈవెంట్ ఏంటి అంటే దట్ ఈస్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్ కంట్రీలో అదే టస్కంట్ అనే ప్లేస్లో జరిగింది. సో ఫైనల్గా మెడల్ గెలిచింది ఎవరంటే జుల్లీ దల్బేర్ అనే పర్సన్ మెడల్ గెలవడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు ఇక స్పోర్ట్స్లో ఇంకొక 2 పాయింట్స్ మాట్లాడదాం, 1 or 2 పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఏంటది అంటే రీసెంట్గా ఇది క్రికెట్ గురించి చెప్పండి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ పర్సన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హ్యాస్ క్రాస్డ్ ద 10,000 రన్స్ ఇన్ క్రికెట్ ఓన్లీ. 10,000 రన్స్ అండి, 10,000 రన్లు క్రాస్ చేసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ ఎవరని అడుగుతున్నారు. అదే ఫీమేల్ పర్సన్ అండి. ఆవిడ పేరేంటే మిథాలీ రాజ్. మిథాలీ, ఇది అందరికీ తెలిసిందేగా, మిథాలీ రాజ్. చూడండి ఒకసారి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రాస్డ్ ద 10,000 రన్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ ఓన్లీ. సో ఇండియా క్రికెట్లో 10,000 రన్స్ని క్రియేట్ చేసిన 10,000 రన్స్ని క్రాస్ చేసిన ఇండియన్ ఎవరు అంటే ఆవిడ పేరు దట్ ఈస్ మిథాలీ రాజ్ అండి. బట్ వరల్డ్లో ఈవిడ సెకండ్ ప్లేస్ అనమాట. వరల్డ్ సెకండ్ పర్సన్ క్రాస్డ్ ద 10,000 రన్స్, బట్ ఇండియా షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. సచిన్ టెండూల్కర్ అనేది మేల్ అండి, అతను మెన్స్లో అనమాట. ఈవిడ ఫీమేల్స్లో క్రాస్ చేసిన పర్సన్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అండ్ బీబీసీ రీసెంట్గా డిక్లేర్ చేసిన వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కింద ఎవరిని డిక్లేర్ చేశారు? వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కిందకి డిక్లేర్ చేసింది ఎవరిని? ఎవరు డిక్లేర్ చేశారండి? బీబీసీ వాళ్ళు డిక్లేర్ చేశారు. బీబీసీ ఛానల్ ఉంది కదా, బ్రిటిష్ ఛానల్, ఇది ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అండి. వాళ్ళు రీసెంట్గా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కిందకి, వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కిందకి ఎవరిని డిక్లేర్ చేశారండి అంటే కోనేరు హంపీని డిక్లేర్ చేయడం జరిగింది. కోనేరు హంపి, ఇది కూడా మీకు గుర్తుంటుందండి. అలాగే ఇంకొకటి చూడండి. రీసెంట్గా దట్ ఈస్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరు? హూ వాజ్ అపాయింట్ యాజ్ ఏ ఏషియన్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ న్యూ చైర్మన్. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ న్యూ చైర్మన్ ఎవరండి అంటే మ్యారీ కామ్ని రీసెంట్గా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి కొత్తగా చైర్మన్ కిందకి అపాయింట్ చేశారు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి హెడ్ ఆఫీస్ మీకు చెప్పాను, లౌసాన్ అనే ప్లేస్లో ఉంది అని మాట్లాడుకున్నామండి. ఓకేనా? సరే ఇప్పుడు చూడండి. దెన్ ఫస్ట్ ఉమెన్ who was the Indian woman has crossed the 10,000 runs cricketer, who was the Indian woman cricketer crossed the 10,000 runs, her name is Mithali Raj. And who was the Indian person has declared as a BBC World Sports Person of the Year record, that is considered as a Koneru Humpini declared చేయడం జరిగింది. అండ్ అలాగే ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో వరల్డ్ బెస్ట్ క్రికెటర్ కిందకి ఎవరైనా డిక్లేర్ చేశారంటే బాబర్ అజామ్ అనే పర్సన్ని వరల్డ్ బెస్ట్ క్రికెటర్ కింద డిక్లేర్ చేశారు. దేంట్లో? అదే ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో బెస్ట్ క్రికెటర్ కింద ఎవరిని డిక్లేర్ చేశారంటే బాబర్ అజామ్ని డిక్లేర్ చేశారు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆల్మోస్ట్ 3.5 years విరాట్ కోహ్లీ ఉన్నారండి. రీసెంట్గా బాబర్ అజామ్ విరాట్ కోహ్లీని రికార్డ్ని బ్రేక్ చేసి వరల్డ్ బెస్ట్ క్రికెటర్ కిందకే డిక్లేర్ చేసుకున్నారనమాట. దెన్ ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై ద ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాస్ గివెన్ అనౌన్స్మెంట్ ఫర్ రిగార్డింగ్ దిస్ వన్ ఓన్లీ. ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం 1, 2, 3 and 4 అండ్ దిస్ వన్ ఈస్ 5th పాయింట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అర్థమైంది? ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ తష్కెంట్లో జరిగింది, ఉజ్బెకిస్తాన్లో. 45 kg కేటగిరీస్లో గోల్డ్ మెడల్ గెలిచిన ఇండియన్ పర్సన్ ఎవరు అంటే జల్లీ దల్బేర్ అనే పర్సన్ గెలవడం జరిగింది. ఓకే, దెన్ ఇక్కడ చూడండి. వికాస్ సింగ్, గణేష్ మాలి అండ్ సుఖనా దేవ్ వీళ్ళ ముగ్గురు కూడా 2014లో జరిగిన 2014లో స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో వీళ్ళ ముగ్గురికి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. సో కాబట్టి ఇది వీళ్ళ ముగ్గురికి సంబంధించిన రికార్డ్. ఇది గణేష్ మాలి, సుఖనా దేవ్ అలాగే వికాస్ సింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏంటి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పాయింట్స్ మొత్తం కూడా మనం విల్ డిస్కసింగ్ రిగార్డింగ్ దిస్ వన్. అంటే దీనికి రిలేటెడ్గా స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది తష్కెంట్లో జరిగింది. జల్లీ దర్బార్ హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్. దట్ ఈస్ అ కాన్సెప్ట్ హియర్. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ ద డెడికేటెడ్ COVID-19 ముఖ్యమంత్రి సేవా సంకల్ప హెల్ప్ లైన్. దట్ ఈస్ 1100 ఓన్లీ. ముఖ్యమంత్రి సేవా సంకల్ప హెల్ప్ లైన్. సో చూడండి, ఇది ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ముఖ్యమంత్రి సేవా సంకల్ప హెల్ప్ లైన్ నెంబర్ని స్టార్ట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ మనం హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గురించి చెప్పొచ్చు. చూడండి ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటండి అంటే సేవా సంకల్ప హెల్ప్ లైన్ నెంబర్ అంటే ఏంటి? సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ
సో వీళ్ళకి ఒక నెంబర్ ప్రొవైడ్ చేశారు. అది 1100 అని ఒక హెల్ప్ లైన్ నెంబర్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్‌లో ఏమవుతుందండి అంటే దీని నుంచి ఎవరికైనా పర్సన్స్‌కి కోవిడ్-19 వల్ల ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే, కరోనా వచ్చిందండి వాళ్ళకి కరెక్ట్‌గా చెప్పాలంటే వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ప్రాబ్లమాటిక్ ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్‌గా అసిస్టెన్స్ కావాలి. దాంతో పాటు వాళ్ళకి ప్రాపర్ గైడ్‌లైన్స్ కావాలి. గైడెన్స్ కావాలన్నమాట. మోరల్ సపోర్ట్ కానీ, గైడెన్స్ కానీ ఇవన్నీ కావాలి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు కొన్ని ఇష్యూస్‌ని కోవిడ్ రావడం వల్ల ఫేస్ చేస్తున్నారు. అలాంటి ఇష్యూస్‌ని సాల్వ్ చేయడం కోసం వీళ్ళు ఒక నంబర్ ప్రొవైడ్ చేశారు. టోల్ ఫ్రీ నంబర్ అండి. ఈ నంబర్‌కి కాల్ చేసి వాళ్ళకేమైనా ఇష్యూస్ ఉంటే సో వాళ్ళు అక్కడ నుంచి ఒక హెల్ప్ తీసుకోవచ్చనమాట. సో దాన్ని ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్‌లైన్ నంబర్ అంటాం. ఈ ప్రోగ్రామ్‌ని ఎవరు స్టార్ట్ చేశారండి? ఏ స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి అంటే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు దీన్ని సిమ్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సో వన్ మోర్ పాయింట్ రిగార్డింగ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ గురించి ఇంతకుముందు ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఏంటి ఆ పాయింట్ అంటే సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళు రీసెంట్‌గా ఏం స్టార్ట్ చేశారండి అంటే చూడండి ఒకసారి. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ హాస్ స్టార్ట్ ద బిల్డింగ్ ద ఫారెస్ట్ పాండ్స్. దిస్ ఈజ్ ఆల్సో రిగార్డింగ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అనండి. సో ఏం చేశారండి అంటే భూగర్భ జలవనంలో పునరుద్ధరించడానికి అటవీ చెరువులను ఏ రాష్ట్రం నిర్మిస్తుంది. అంటే ఏంటి? ఆ స్టేట్‌లో జనరల్‌గా వాటర్ రిసోర్సెస్ అనేవి అయిపోతున్నాయి కాబట్టి జలవనరులు తగ్గిపోతున్నాయి. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి వాటర్‌ని ఇవ్వాలి అంటే మనం ఇవ్వలేని పరిస్థితి అండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ స్కార్సిటీ ప్రాబ్లమ్ ఇప్పుడే మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే భూగర్భ జలవనరులు అనేవి అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. సో మరి వాటిని మళ్ళీ ఏం చేయాలంటే రీజనరేట్ చేయాలి కదా! సో రీజనరేషన్ చేయాలి కాబట్టి ఆ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఫారెస్ట్ పాండ్స్ క్రియేట్ చేస్తారు. అంటే అడవుల్లో ఏం చేస్తున్నారండి అంటే ఒక చెరువుల్ని తవ్వుతున్నారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వర్షపు నీరు ఏవైతే ఉంటుందో రెయిన్ వాటర్ మొత్తం దాంట్లో పడడం వల్ల అవి ఇంకిపోయి జలవనరులు అనేది మళ్ళీ భూగర్భ జలాలు అనేది మళ్ళీ పెరుగుతాయన్నమాట. సో అలాంటి ఉద్దేశంతో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. ఇంతకీ ఆ ప్రోగ్రామ్ పేరేంటంటే ఫారెస్ట్ బాండ్స్ అంటాం. బిల్డింగ్ ఏ ఫారెస్ట్ బాండ్స్. ఏ స్టేట్ అండి? దానికి ఆన్సర్ మనకి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పొచ్చు. అలాగే ఇంతకుముందు ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏం చెప్పాను హిమాచల్ ప్రదేశ్ గురించి. ఫారెస్ట్ బాండ్స్ అనేది ఒక పాయింట్ అయితే ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్. ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్ 1100 నంబర్‌ని ఎవరు స్టార్ట్ చేశారండి అంటే ఇది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈస్ రీసెంట్లీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ హాస్ డిడ్ ద ఇంటర్నేషనల్ శివరాత్రి ఫేర్. రీసెంట్‌గా హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇంటర్నేషనల్ శివరాత్రి ఫేర్‌ని కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. శివరాత్రి ఒక ఫెస్టివల్. ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు. కాకపోతే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఇంటర్నేషనల్ శివరాత్రి ఫేర్‌ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్‌కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ పేరేంటంటే జయరామ్ ఠాకూర్ అనే పర్సన్ హిమాచల్ ప్రదేశ్‌కి సీఎంగా వర్క్ చేస్తున్నారు. బండారు దత్తాత్రేయ ఈస్ యాక్టింగ్ యాస్ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఇది హిమాచల్ ప్రదేశ్ స్టేట్‌లో ఉందండి. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఎక్కడుంది అంటే ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ స్టేట్‌లోనే ఉందన్నమాట. సో కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. బిల్డింగ్ ఫారెస్ట్ పాండ్స్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత ఒక ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్ లైన్ నెంబర్ 1100 హిమాచల్ ప్రదేశ్ వాళ్ళే లాంచ్ చేశారు. రీసెంట్లీ దట్ డిడ్ ద శివరాత్రి ఫెస్టివల్ కూడా ఎక్కడ జరిగిందంటే దానికి ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్‌లోనే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో దెన్ ఆల్రెడీ దీస్ పాయింట్స్ హాస్ వి కవర్డ్. Let's see. The next question should be, so which company has announced the first of its kind carbon removal initiative called Restore Fund that will make the investments in forestry projects to remove the carbon. సో అటవీ సంబంధిత రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించి కార్బన్ ఉద్గారాలను తగ్గించి వినూత్న కార్యక్రమాన్ని ఏ కంపెనీ ప్రారంభించింది అంటే జనరల్గా మన ఎన్విరాన్మెంట్లో కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఎన్విరాన్మెంట్లో మన ఎయిర్లో చాలా కార్బన్ కంటెంట్ ఎక్కువైపోయిందండి. సో కాబట్టి అలాంటి కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటే వాటిని తగ్గించడం కోసం రీసెంట్‌గా తగ్గించడానికి కొన్ని పెట్టుబడులు కావాల్సి వస్తుంది. దాన్ని పెట్టుబడులను ఆహ్వానించే ప్రక్రియలో ఏ కంపెనీ అనేది రీసెంట్‌గా ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసింది. దేనికోసం అండి? కార్బన్ ఎమిషన్స్‌ని ఎన్విరాన్మెంట్ నుంచి కంప్లీట్‌గా తగ్గించడం కోసం. సో ఒక కంపెనీ వాళ్ళు ఒక ఇనిషియేషన్‌ని స్టార్ట్ చేశారు. ఇంతకీ ఆ కంపెనీ ఏది అంటే దానికి ఆన్సర్ మనం యాపిల్ కంపెనీ అంటాం. అంటే వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఇక్కడ అంటే ఎలా హౌ దే విల్ రెడ్యూసెస్ ద కార్బన్ ఎమిషన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్‌లో నుంచి కార్బన్ కంటెంట్‌ని ఎలా తీసేస్తారు? కుదురుతుందా? వెళ్లి వెతికి తీయడానికి కుదరదుగా. ఎలా తీస్తారండి అంటే ఏం చేస్తారండి అంటే వీళ్ళు ఎఫారెస్టేషన్ చేస్తారు. అడవుల్ని పెంచడం గాని, చెట్లను పెంచడం గాని, అడవులను నరకకుండా ఆపడం గాని,
ఓకే. ఇలాంటి యాక్టివిటీస్‌ని కండక్ట్ చేసి మొత్తానికి ఫైనల్‌గా ఏం చేస్తారు? కార్బన్ ఎమిషన్స్‌ని తగ్గిస్తారనమాట. సో, కాబట్టి దానికోసం పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్న సంస్థ ఏది? ఎవరు స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్‌ని అంటే యాపిల్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి చూద్దామండి. ఇక్కడ మనకి అమెజాన్ కంపెనీ గురించి, మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి, ఫ్లిప్‌కార్ట్ కంపెనీ గురించి ఒక 3 పాయింట్స్ మాట్లాడదాం. రీసెంట్‌గా అమెజాన్ సంభవ్ ఫండ్, అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్, దట్ ఈస్ టోటల్ $250 మిలియన్ ఆఫ్ మనీ, $250 మిలియన్ ఆఫ్ మనీ అమెజాన్ కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఏ ప్రోగ్రామ్ పేరిట? సంభవ్ వెంచర్ ఫండ్ కిందకి. అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ కింద $250 మిలియన్ మనీ, $250 మిలియన్ ఆఫ్ మనీ. సో ఇండియాలో ఎస్పెషల్గా స్టార్టప్స్ని సపోర్ట్ చేయడం కోసం, టు సపోర్ట్ ద స్టార్టప్స్, టు గివ్ ద సపోర్ట్ ఫర్ ద స్టార్టప్, ద అమెజాన్ కంపెనీ హ్యాస్ ఇన్వెస్టింగ్ and $250 మిలియన్ of money in India as a part of Sambhav Venture Fund only. Okay, that is regarding the point of Amazon company. అంటే అమెజాన్ వాళ్ళు ఇండియాలో ఉన్న స్టార్టప్ కంపెనీ సపోర్ట్ చేయడం కోసం $250 మిలియన్ ఆఫ్ మనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక పాయింట్ అండి. తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి ఒక పాయింట్ మాట్లాడదాం. రీసెంట్లీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హ్యాస్ మేడ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. Recently, Andhra Pradesh government made a partnership with Microsoft company to provide the skill training to provide the 1.6 lakhs, to provide the skill training to 1.6 lakhs students and unemployed youth in Andhra Pradesh only. Andhra Pradesh లో 1,60,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్గా స్కిల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి అలాగే స్టూడెంట్స్కి ప్రాపర్ స్కిల్ ట్రైనింగ్ అనేది, టెక్నికల్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఒక డీల్ మాట్లాడుకోవడం జరిగింది. దట్ ఈస్ దట్ పాయింట్. అండ్ ఫ్లిప్కార్ట్ కంపెనీ గురించి పాయింట్ ఏంటండి అంటే, ఫ్లిప్కార్ట్ కంపెనీ రీసెంట్లీ ఆన్లైన్ ట్రావెల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఆన్లైన్ ట్రావెల్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, ఆన్లైన్ ట్రావెల్ ఫిల్మ్. సో విచ్ ఆఫ్ ద ఆన్లైన్ ట్రావెల్ ఫిల్మ్ రీసెంట్లీ పర్చేస్డ్ బై ఫ్లిప్కార్ట్? సో ఏ ఆన్లైన్ ట్రావెల్ టికెట్స్ బుక్ చేసే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అలాంటి కంపెనీని రీసెంట్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొన్నారు. ఇంతకీ ఫ్లిప్కార్ట్ కొన్న కంపెనీ పేరు ఏంటండి అంటే క్లియర్ ట్రిప్ అనేది ఆన్లైన్ టికెట్ ప్లాట్ఫామ్ అండి. టికెట్ ప్లాట్ఫామ్ కంపెనీ అంటే ఏం చెప్పొచ్చు? ఆన్లైన్ ట్రావెలింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, ఆన్లైన్ ట్రావెలింగ్ ఫిల్మ్. ఈ కంపెనీ నుంచి మీరు ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్స్ కానీ, ఓకేనా, బస్ టికెట్స్ కానీ ఇలాంటి టికెట్స్ మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని రీసెంట్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఫ్లిప్కార్ట్ కంపెనీకి హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ని అలొకేట్ చేశారు. దేనికోసం అండి అంటే, విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ అలొకేటెడ్ ద ల్యాండ్ ఫర్ ఫ్లిప్కార్ట్ అండి అంటే, ద ఆన్సర్ షుడ్ బి హర్యానా కంపెనీ. అక్కడ ఒక వేర్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసి అక్కడ నుంచి గూడ్స్ని వేరే ప్లేసెస్కి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఒక ఏషియాలోనే బిగ్గెస్ట్ వేర్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారండి అంటే హర్యానా స్టేట్లో. అది ఫ్లిప్కార్ట్ కంపెనీకి హర్యానా గవర్నమెంట్ వాళ్ళు అలొకేట్ చేశారు. దట్ ఈస్ వన్ పాయింట్. అలాగే రీసెంట్లీ ద అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ హ్యాస్ మేడ్ ఏ డీల్ విత్ ఫ్లిప్కార్ట్. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హ్యాస్ మేడ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఫ్లిప్కార్ట్ కంపెనీ. ఏ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారండి అంటే, సో ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్టప్ చేస్తూ లాజిస్టిక్స్ సెక్టార్స్ని పెంచడం కోసం, ఓకేనా, లాజిస్టిక్స్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచే ఉద్దేశంతో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఫ్లిప్కార్ట్తో ఒక డీల్ మాట్లాడుకున్నారండి. ఎస్పెషల్లీ వీళ్ళు లాజిస్టిక్ పార్క్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మహారాష్ట్ర స్టేట్ ముంబైలో కడుతున్నారనమాట. ఎందుకంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా మంది ఫ్లిప్కార్ట్ నుంచి ప్రొడక్ట్స్ని బుక్ చేస్తున్నారు ఉద్దేశంతో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఫ్లిప్కార్ట్ కంపెనీకి ఒక మహారాష్ట్రలో ఒక ల్యాండ్ అలొకేట్ చేసి ఒక లాజిస్టిక్ సెక్టార్స్ని బూస్టప్ చేసే విధంగా ఫ్లిప్కార్ట్ కంపెనీతో ఒక డీల్ మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ పార్క్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి అంటే, ఆ వేర్ హౌస్ని ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఇది ముంబైలో. హర్యానాలో సంబంధించి ఇంకొక ప్రాజెక్ట్ అండి. హర్యానా గవర్నమెంట్ కూడా ఫ్లిప్కార్ట్కి ఒక ల్యాండ్ అలొకేట్ చేసింది. అక్కడ కూడా ఒక వేర్ హౌస్ ప్రాజెక్ట్ కడుతున్నారు. అంటే హర్యానా కంపెనీ అలాగే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇద్దరు కూడా ఫ్లిప్కార్ట్తో డీల్ మాట్లాడుకున్నారండి. సో టు బూస్ట్ అప్ దేర్ లాజిస్టిక్స్ సెక్టార్స్ అని చెప్పొచ్చు అనమాట. దెన్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈస్ మేడ్ ఎ డీల్ విత్ ఆంధ్రప్రదేశ్. 1,60,000 మంది స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అమెజాన్ కంపెనీ ఇండియాలో $250 మిలియన్ ఆఫ్ మనీ సంభవ్ వెంచర్ ఫండ్కి ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతుంది. దట్ ఈస్ ఆల్సో బూస్ట్ అప్ గివ్ ద సపోర్ట్ ఫర్ మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ యాజ్ ద సేమ్ వే టు గివ్ ద సపోర్ట్ టు స్టార్టప్స్ ఇన్ ఇండియాలో స్టార్టప్స్కి సపోర్ట్ చేయడం కోసం. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఈస్, అండ్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ఏ 2021 laureate ఆఫ్ ద యునెస్కో దట్ ఈస్ గిల్మోర్గో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. సో రీసెంట్గా ఏ పర్సన్కి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది? దట్ ఈస్ యునెస్కో గలిర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనొచ్చు. సో ఈ అవార్డుని ఎప్పుడు ప్రజెంట్ చేశారండి అంటే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఉంది కదా, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఏ రోజు అండి?
సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి అంటే ఇది మనం మే 3వ తారీఖున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, మే 3rd. ఈ రోజున ఒక పర్సన్కి ఫిలిప్పీన్స్ కంట్రీకి సంబంధించిన ఒక జర్నలిస్ట్కి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇంతకీ ఆ జర్నలిస్ట్ పేరేంటి? ఆ జర్నలిస్ట్ పేరేంటండి అంటే హర్ నేమ్ ఈజ్ మరియా రెస్సా. ఎవరు ఈవిడ? మరియా రెస్సా ఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ? వీ కెన్ సే షీస్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ అండి. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే ఫిలిప్పైన్స్ కంట్రీ బేస్డ్ పర్సన్ అండి. ఆవిడకి రీసెంట్గా ఈ వరల్డ్ ఏది అవార్డ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూడండి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు అండి అంటే వీ కెన్ సే దిస్ ఈస్ ఆన్ మే 3rd. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే? థీమ్ ఏంటండి అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ అ పబ్లిక్ గుడ్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ పబ్లిక్ గుడ్. ఇన్ఫర్మేషన్ ఈజ్ అ పబ్లిక్ గుడ్. సో ద ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేసే పని ఏంటండి? న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తారు, మీడియా అనేది మొత్తం ప్రెస్ కిందకే వస్తుంది కదా. వీళ్ళు ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇస్తారు. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ అ పబ్లిక్ గుడ్, అంతేగా. ఇన్ఫర్మేషన్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ పబ్లిక్ అండి. సో పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే ఈ ప్రెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కాబట్టి సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే మే 3వ తారీఖున సెలబ్రేట్ చేస్తారు. దానికి థీమ్ అది అలొకేట్ చేయడం జరిగిందండి. అండ్ ఇప్పుడు చెప్పండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్కి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉందండి, రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్. దాని పేరు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అంటాం. సో రిపోర్టర్స్ కెనాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ బోర్డర్స్. దే కెన్ గో ఎనీవేర్, దే కెన్ కవర్ ద న్యూస్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, న్యూస్ని కవర్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు. అది రిపోర్టర్స్ యొక్క డ్యూటీ. ఈ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అయిన ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఆఫీస్ ఆల్రెడీ మీకు చెప్పాను, అది ప్యారిస్లో ఉంది అని తెలుస్తుంది. సరే ఇప్పుడు పాయింట్ చూడండి ఇక్కడ. సో రీసెంట్గా ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని ఎవరికి ఇచ్చారండి అంటే ఆ అవార్డు వచ్చింది మరియా రెస్ అనే పర్సన్కి ఇచ్చారు. షీఈస్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ కంట్రీ జర్నలిస్ట్ అంటాం. ఫిలిప్పైన్స్ కంట్రీ క్యాపిటల్ ఏంటండి అంటే మనీలా అనేది ఈ దేశానికి క్యాపిటల్ అవుతుంది. మనీలా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. మరి కరెన్సీ ఏంటండి? ఫిలిప్పైన్స్ కంట్రీ కరెన్సీ ఏమవుతుందండి అంటే పెసో అనేది ఈ దేశానికి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. పెసో అనేది ఈ కంట్రీకి కరెన్సీ కిందకి మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీసెంట్గా స్టాండర్డ్ అండ్ పూర్ S&P అనేది ఒక ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి న్యూయార్క్లో ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఏం చెప్తుందండి అంటే ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేసింది. ఇంతకుముందు వీడి చెప్పిన ప్రకారం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 11% ఉందండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే యాజ్ పర్ స్టాండర్డ్ అండ్ పూర్ వాట్ ఈస్ ద ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంతండి అంటే వీడి ప్రకారం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఈరోజు 9.8% ఉంది. తగ్గుతుంది కదా, ఆల్రెడీ మనం సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో ఉన్నాం కాబట్టి డే బై డే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ తగ్గుతూనే వస్తుంది. రికవరీ రేట్ అన్ని ప్రొడక్షన్స్ ఆగిపోతున్నాయి ఇండియాలో. సో కాబట్టి ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ వీడి ప్రకారం 9.8% అండి ఫర్ ద ఇయర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 అండ్ 22 ఫైనాన్షియల్ ఇయర్కి ఇంత ఉంది అని చెప్తున్నారు. ఇలా రకరకాల మంది మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ని చాలా రకాలుగా మాట్లాడుకున్నారు కాబట్టి ఎవరెవరు మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ని ఎలా చెప్పారో ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ పర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ పర్ RBI పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియా గ్రోత్ ఈస్ 10.5%. RBI ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ ఎంత? 10.5. అలాగే యాజ్ పర్ ICRA, ICRA, దట్ ఈస్ ICRA ఈజ్ ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దిస్ ఈజ్ ఆల్సో సేయింగ్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఈస్ 10.5%. 10.5. దెన్ అలాగే గోల్డ్మ్యాన్ సర్చ్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనొచ్చు, గోల్డ్మ్యాన్ సర్చ్. సో ఇది ఒక న్యూయార్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండి. వీళ్ళు కూడా ఇండియాకి జీడిపి గ్రోత్ రేట్ 10.5% కిందకే క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్ వన్ ఈస్ కెన్ సే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ సెడ్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత అండి అంటే వీళ్ళు 11% అని చెప్తున్నారు. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి మనకు మనీలాలో ఉందండి. మనీలా అంటే ఫిలిప్పైన్స్ కంట్రీ. దెన్ అలాగే నెక్స్ట్ వన్ ఈస్ కెన్ సే క్రిసిల్, CRISIL. క్రిసిల్ మీన్స్ క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ క్రిసిల్. వీళ్ళ ప్రకారం కూడా ఇండియాకి జీడిపి గ్రోత్ రేట్ 11% ఉందని. అలాగే JP Morgan ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాంక్, వన్ ఆఫ్ ద ఫారెన్ బ్యాంక్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద బ్రోకరేజెస్ కంపెనీ అని చెప్పొచ్చు అండి. వీళ్ళ ప్రకారం కూడా ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 11% కిందకే ఉందండి. ఇవన్నీ కాన్స్టెంట్గా ఉన్నాయని కాదండి, ఇవి ఎప్పుడు చూసినా మారిపోతూ ఉంటాయి. ఇది మొన్న రీసెంట్గా రిలీజ్ చేసిన మే మంత్లో ఇచ్చిన రిపోర్ట్స్లో చాలా మంది ఏప్రిల్ మే మంత్లో కొన్ని ఆర్గనైజేషన్ చెప్పాయి కాబట్టి వాళ్ళ ప్రకారం మాట్లాడుకుంటున్నాను. ఇవే వాల్యూస్ని మీరు ఎప్పుడు ఫిక్స్ చేసుకోకండి, ఎందుకంటే ప్రతి మంత్ కరెంట్ అఫైర్ చేసేటప్పుడు వీళ్ళ వాల్యూస్ అనేది మనకు మారుతూనే ఉంటాయి. సో కాబట్టి ఇది అప్డేటెడ్ వాల్యూ, ఇది కరెంట్ అప్డేటెడ్ వాల్యూస్ అండి, ఎప్పుడైనా ఇవి చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో యాజ్ పర్ ద JP Morgan ఇండియా యొక్క గ్రోత్ ఎంత అండి అంటే 11.5% ఉందండి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ యాజ్ పర్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ ఎంత ఉంది? దట్ ఈస్ దే ఆర్ సేయింగ్ 8% అండి. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ ఎంత అంటే 8% ఉంది. యాజ్ పర్ ద నోమురా ఈజ్ వన్ ఆఫ్ ద జపాన్ కంట్రీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. అలాగే OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, వీళ్ళ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ వచ్చి 12.6% ఉందండి. ఎంత 12.6%. యాజ్ పర్ ద బర్క్లేస్ అనేది కూడా ఒక ఫారెన్ బ్యాంక్ అవుతుంది. ఇది ఒక UK బేస్డ్ ఫారెన్ బ్యాంక్ అండి. వీళ్ళ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది 10%. ఇంతకుముందు వీళ్ళు 11% అని చెప్పారు, ఇప్పుడు అది తగ్గిందండి. బర్క్లేస్ ప్రకారం ఎంత ఉంది జీడిపి గ్రోత్ రేట్ అనేది? సో ఇండియా ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ 10% అండి. యాజ్ పర్ ద ఫిచ్ రేటింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,
ఫిచ్ రేటింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఫిచ్ అనేది ఒక ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. యాజ్ పర్ ఫిచ్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ వాల్యూ ఈస్ యూ కెన్ సే 12.8%. ఫిచ్ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 12.8% ఉంది. ఆర్బీఐ ఇస్ 10.5, ఇక్రా ఇస్ 10.5, గోల్డ్మాన్ సచ్ ఇస్ 10.5, ADB is 11%, CRISIL is 11%, JP Morgan is 11%, WTO, World Health Organization is World Trade Organization is 8%, Nomura and OECD is 12.6, Barclays is 10%, Fitch is saying about it is 12.6%. Next one is, who can say, IHS Markit. IHS Markit, the India GDP growth rate is, who can say, it is 9.6%. 9.6% is as per this organization is IHS Markit only. And as per the CARE, C-A-R-E, CARE, as per CARE, India GDP growth rate is 10.2%. As per Oxford Economics Support, Oxford Economics Report, the India GDP growth rate is 10.2%. As per State Bank of India point of view, as per SBI point of view, India growth is 10.4%. 10.4%. So this is a different persons are saying about the different GDP growth rates of India అండి. బట్ కానీ ఇవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయని మనం అనుకోవద్దు. సో ఎప్పుడైనా ఇవి మారడానికి స్కోప్ ఉంటుంది. సో ఈరోజు కరెంట్ అప్డేటెడ్ వాల్యూస్లో కొంతమంది రకరకాల ఆర్గనైజేషన్స్ ఇండియా యొక్క గ్రోత్ని ఇలా చెప్పడం జరిగింది కాబట్టి అవి రాశానండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. ఓకే, ఎస్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈజ్ సి. Recently, the world's biggest airplane, the longer than an American football field. So, with a wingspan of 3 Boeing 747 completed its second test flight. It was being built on which company? So, చూడండి, the point అంటే అమెరికన్ ఫుట్బాల్ మైదానం అంత పెద్దదైన 3 బోయింగ్ 747 విమానం రెక్కలకి సమానం అయిన రెక్కలు కలిగిన అతిపెద్ద విమానం ఇటీవల ట్రయల్ పరీక్షలను పూర్తి చేసుకుంది. అయితే ఈ విమానాన్ని రూపొందించిన కంపెనీ ఏది? అంటే పాయింట్ అర్థమైంది కదండి. సో యాక్చువల్గా రీసెంట్గా ఒక ఏరోప్లేన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని యొక్క వింగ్స్ అంటాను చూసి, దాని రెక్కలు అనేది ఒక్కొక్క రెక్క ఎంత ఉందండి అంటే ఆల్మోస్ట్ 117 మీటర్ల 117 మీటర్స్ లెంత్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ కిందకి మనం మాట్లాడుకుందాం. ఇది విమానం అనుకుందాం. ఒక్కొక్క రెక్క ఎంత ఉందండి అంటే 117 మీటర్స్ యొక్క లెంత్ ఉందండి. సో దీన్ని రీసెంట్గా ఈ ఎయిర్ప్లేన్ ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎయిర్ప్లేన్ కిందకి డిక్లేర్ చేశారు. దిస్ ఇస్ అ వరల్డ్ బిగ్గెస్ట్ ఎయిర్ప్లేన్. ఎందుకంటే దీని యొక్క ఆల్మోస్ట్ చూడండి 117 మీటర్స్ ఆఫ్ ఈచ్ వింగ్ విల్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ లెంత్. సో కాబట్టి ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన విమానం అండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది అమెరికా కంట్రీలో ఉన్న ఫుట్బాల్ మైదానం ఏదైతే ఉందో, ఫుట్బాల్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికంటే కూడా ఎక్కువ ఉందన్నమాట. అమెరికాలో ఫుట్బాల్ ఫీల్డ్ ఎంతైతే ఉందో దాని మీద కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ విమానాన్ని పరీక్షలు రీసెంట్గా ట్రయల్స్ కంప్లీట్ చేసుకుంది. దీన్ని డిజైన్ చేసిన సంస్థ పేరేంటి? దీన్ని డిజైన్ చేసిన కంపెనీ పేరేంటండి అంటే ద కంపెనీ నేమ్ ఏంటి వచ్చి స్ట్రాటో లాంచ్ అనే కంపెనీ డిజైన్ చేసింది. ఏంటి ఆ కంపెనీ పేరు? స్ట్రాటో ల్యాండ్ అనే కంపెనీ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ దిస్ బిలాంగ్స్ టు US బేస్డ్ కంపెనీనే. ఈ కంపెనీని 2011లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎవరు స్టార్ట్ చేశారండి అంటే పౌల్ అలెన్ అనే పర్సన్ స్టార్ట్ చేశారు. ఎవరు? పాల్ అలెన్, PAUL, పాల్ అలెన్ అనే పర్సన్ ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. పాల్ అలెన్ అనే పర్సన్ ఎవరండి అంటే హీఈస్ అ కో-ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ కంపెనీకి బిల్ గేట్స్తో పాటు ఇతను కూడా కో-ఫౌండర్ అనమాట. కానీ ఈ పర్సన్ లేడు, ఇప్పుడు చనిపోయారు. పాల్ అలెన్ అనే పర్సన్ ఈ కంపెనీని ఈ సంవత్సరం 2011లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది స్ట్రాటో లాంచ్ అనే కంపెనీ యొక్క మెయిన్ పర్పస్. ఇది ఎక్కువగా ఏరోప్లేన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వరల్డ్లోనే పెద్ద ఏరోప్లాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందండి ఇది. సో ఒక్కొక్క రెక్క యొక్క వింగ్ 3 బోయింగ్ విమానాలని పక్కన పెడితే ఎంత లెంత్ ఉంటుంది దానికంటే ఎక్కువ ఉంది. అంటే 117 మీటర్స్ లెంత్ అనమాట. సో దిస్ ఇస్ ద న్యూస్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్. సో విచ్ IT కంపెనీ హ్యాస్ రీగైన్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, విచ్ IT కంపెనీ హ్యాస్ రీగైన్ ఇట్స్ పొజిషన్ యాజ్ ఇండియాస్ థర్డ్ మోస్ట్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. ఏదైతే థర్డ్ మోస్ట్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఏది అంటే విప్రో. కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది? TCS అండి. సెకండ్ ప్లేస్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఫస్ట్ ఈజ్ TCS అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంది TCS కంపెనీకి, ఆల్మోస్ట్ 11.8 trillions ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ది కంపెనీ కెన్ హ్యావ్. సెకండ్ ఈజ్ వీ కెన్ సే ఇన్ఫోసిస్ కంపెనీ ఈజ్ విల్ హ్యావ్. ఇన్ఫోసిస్ కంపెనీ సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఏ కంపెనీ అంటే విప్రో కంపెనీ వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారండి. దెన్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది అంటే వీ కెన్ సే HCL కంపెనీ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్స్లో టాప్లో ఉన్న 4 కంపెనీస్ అవుతాయండి. సో కాబట్టి మోస్ట్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఇన్ ఇండియా ఈస్ వీ కెన్ సే దట్ ఈస్ TCS. Third place is goes to Wipro company. Then second place is Infosys and fourth one is HCL company. Next question is, you can say, సో హూ వన్ ద పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్? ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని గెలుచుకున్న పర్సన్ ఎవరంటే లూయిస్ హామిల్టన్ అండి. ఈ సీజన్లో ఈ సంవత్సరం అంటే 2021లో మొత్తం ఇతను గెలిచిన టైటిల్స్ 3.
ఏవి పోర్చుగీస్ ఒకటి, బహ్రెయిన్ ఒకటి, స్పానిష్ ఒకటి. అలాగే ఈ సీజన్లో మొత్తం ఇంకొక 2 గ్రాండ్ ప్రీ టైటిల్స్ కూడా జరిగాయి. ఒకటి మొరాకో గ్రాండ్ ప్రీ జరిగింది, ఎమిలియా రొమగ్నా అనే టైటిల్ కూడా జరిగింది. ఈ 2 టైటిల్స్ని గెలిచిన పర్సన్ ఎవరండి అంటే మ్యాక్స్ వర్స్టెప్పన్ బెల్జియం కంట్రీ రేసర్ని గెలవడం జరిగింది. వోల్టరీ బొట్టాస్ అనే పర్సన్ ఎవరంటే ఫిన్లాండ్ కంట్రీ రేసర్ వోల్టరీ బొట్టాస్. లూయిస్ హామిల్టన్ ఈస్ దిస్ పర్సన్ ఈస్ బ్రిటన్ అండి. సెబాస్టియన్ వెటల్ ఈస్ ఫ్రమ్ జర్మనీ కంట్రీ రేసర్స్ అవుతారు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే నెక్స్ట్ వన్, విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ MOU విత్ BSNL టు ప్రొవైడ్ ద సీమ్లెస్ టెలికామ్ సర్వీసెస్ టు ద బ్యాంక్ ఎట్ ఎ కాంపిటేటివ్ రేట్స్. అంటే నిరంతరాయ టెలికాం సేవలను అతి తక్కువ ఖర్చుతో అందించడానికి BSNLతో ఏ బ్యాంక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మొత్తం రెగ్యులర్గా ఏంటంటే టెలికాం సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా BSNLతో డీల్ మాట్లాడుకున్నారండి అంటే దానికి ఆన్సర్ మన ఇండియన్ బ్యాంక్ అంటాం. సో ఇండియన్ బ్యాంక్ ఈస్ వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అండి. రీసెంట్గా వీళ్ళు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే ఒక టెలికాం కంపెనీతో ఏ సర్వీసెస్ని ఆఫర్ చేయడం కోసం అండి, కంప్లీట్గా టెలికాం సర్వీసెస్ని ఆఫర్ చేయడం కోసం వీళ్ళు BSNL కంపెనీతో ఒక డీల్ మాట్లాడుకోవడం జరిగింది. దాని కంప్లీట్గా సీమ్లెస్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అంటే నిరంతరాయంగా టెలికాం సేవలను అందిస్తారనమాట. ఇది రీసెంట్గా BSNL కంపెనీ చాలా లాస్లో ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ని వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ కంపెనీని బూస్టప్ చేయడం కోసం, దాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధిలో తీసుకురావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ఇది ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. సరే, మనకి ఇండియన్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చి చెన్నైలో ఉందండి. SBI బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈస్ చెన్నై. IDB బ్యాంక్ ఈస్ బిలాంగ్స్ టు ముంబై. సరే, ఇప్పుడు చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది కదా. చైర్మన్ ఎవరండి అంటే దినేష్ కుమార్ ఖారా అనే పర్సన్. దినేష్ కుమార్ ఖారా అనే పర్సన్ SBIకి చైర్మన్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ పార్థ ప్రతి సేన్గుప్తా అనే పర్సన్. పార్థ ప్రతి సేన్గుప్తా అనే పర్సన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి చైర్మన్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఈజ్ చెన్నై. గుడ్ పీపుల్ టు గ్రో విత్ ఈస్ అ ట్యాగ్లైన్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ అ ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్, విత్ యూ ఆల్ ద వే, ద నేషన్ బ్యాంక్ అనర్స్, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్, ఏ బ్యాంక్ ఫర్ కామన్ మ్యాన్. దేర్ ఆర్ మొత్తం SBIకి 5 ట్యాగ్లైన్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఏవి మళ్ళీ చెప్తున్నానండి. ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్ ఒకటి, విత్ యూ ఆల్ ద వే ఒకటి, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ ఒకటి, ఏ బ్యాంక్ ఫర్ కామన్ మ్యాన్ ఒకటి, ద నేషన్ బ్యాంక్ అనర్స్. ఇవన్నీ SBIకి ట్యాగ్లైన్స్. గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్యాగ్లైన్ అవుతుంది. సో IDBI బ్యాంక్కి కరెంట్గా రాకేష్ శర్మ అనే పర్సన్ దీనికి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. రాకేష్ శర్మ ఈజ్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ దిస్ వన్. రాకేష్ శర్మ CMD అండి, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అంటాం. దీనికి ట్యాగ్లైన్స్ వచ్చి మనం 3 చెప్పొచ్చు. ఆవో సోచియంగే బడా అనేది ఒక ట్యాగ్లైన్. బ్యాంకింగ్ ఫర్ ఆల్ ఇది ఒక ట్యాగ్లైన్ అవుతుంది. మూడోది బ్యాంకు వైసా దోస్తు జైసా. సరే, ఇండియన్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ? చెన్నైలో అని చెప్పాను. దీనికి పద్మజ చుండూరు అనే పర్సన్ CMDగా యాక్ట్ చేస్తున్నారు. పద్మజ చుండూరు అనే పర్సన్ దీనికి CMD కింద యాక్ట్ చేస్తున్నారు. దాని ట్యాగ్లైన్ వచ్చి యువర్ టెక్ ఫ్రెండ్లీ బ్యాంక్ ఈజ్ అ ట్యాగ్లైన్ ఫర్ ఇండియన్ బ్యాంక్ ఓన్లీ. సరే, రీసెంట్గా ఏ బ్యాంక్తో డీల్ మాట్లాడుకున్నారండి అంటే దీనికి ఆన్సర్ వచ్చి BSNL వాళ్ళు ఇండియన్ బ్యాంక్తో డీల్ మాట్లాడుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ టు రోల్ అవుట్ ద వ్యాక్సిన్ ఫైండర్ టూల్ యాప్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మొత్తం మీకు 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ అనేది. తర్వాత దెన్ గూగుల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ ఒకటి, ఫేస్బుక్ 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. 4వ ఆప్షన్ మీరు లైక్ యూ కెన్ కీప్ లైక్ ఏ TCS కంపెనీ అనేది నా 4th ఆప్షన్ కింద పెట్టుకోండి. దెన్ లెట్స్ సీ ఇక్కడ చూద్దాం. సో విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ టు రోల్ అవుట్ ఎ వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ఆన్ ఇట్స్ మొబైల్ యాప్ ఇన్ ఇండియా విచ్ విల్ హెల్ప్ ఐడెంటిఫై ద ప్లేసెస్ నియర్ బై గెట్ వ్యాక్సినేటెడ్. అంటే దీని పాయింట్కి ఒక మీనింగ్ ఏంటంటే రీసెంట్గా ఈ కంపెనీ ఏం చేసిందండి అంటే తన అప్లికేషన్, తన యాప్ ఏదైతే ఉందో దాంట్లో వ్యాక్సిన్ ఫైండర్ అనే ఒక కొత్త టూల్ని యాడ్ చేసింది. యాడ్ చేశారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండియా ఎక్కడది, ఇది ఎస్పెషల్లీ ఇండియాలో మనకి వ్యాక్సినేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియకపోతే ఆ యాప్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ఆ యాప్ను ఓపెన్ చేసి అక్కడ వ్యాక్సిన్ ఫైండర్ అనే ఒక టూల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీ సరౌండింగ్స్లో దగ్గరలో ఎక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయో అది మీకు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేసిన సంస్థ ఏది అంటే దానికి ఆన్సర్ మనం ఫేస్బుక్ అని చెప్పొచ్చు. ఫేస్బుక్ అండి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ చూద్దాం. గూగుల్ ఒకటి, సెకండ్ మైక్రోసాఫ్ట్, థర్డ్ వన్ ఫేస్బుక్, 4th వన్ ఈజ్ అమెజాన్ అండి. 4th ఆప్షన్ వచ్చి మీరు అమెజాన్ అవుతుంది.
అమెజాన్ అనేది ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? సరే ఈ 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చి మన ఫేస్‌బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్ కిందకి చెప్పొచ్చు. సరే పాయింట్ చూడండి ఇక్కడ. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ అండ్ అమెజాన్. సో ఆల్రెడీ మీకు గూగుల్‌కి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో 1.6 మిలియన్ పీపుల్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. అది 1.6 లాక్స్ పీపుల్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఫేస్‌బుక్ కంపెనీ రీసెంట్‌గా ఫేస్‌బుక్ వ్యాక్సినేషన్ ఫండ్ అనే టూల్‌ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్‌గా గూగుల్ అనేది హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీతో ఒక డీల్ మాట్లాడుకుంది. సో రీసెంట్లీ గూగుల్ హ్యాస్ మేడ్ ఏ పార్ట్నర్ విత్ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ టు ప్రొవైడ్ ద వాటర్ స్కార్సిటీ టు కండక్ట్ ద సమ్ టైప్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ వాటర్ స్కార్సిటీ ఇన్ ద ఇండియా ఓన్లీ. సో ఇండియాలో కొన్ని ప్లేసెస్‌లో వాటర్ స్కార్సిటీ జరుగుతుంది కాబట్టి వాటి మీద కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కోసం గూగుల్ వాళ్ళు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీతో ఒక డీల్‌ని మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఇది ఆ పాయింట్ అనేది రీసెంట్లీ న్యూస్ ఓన్లీ. సో ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. ఫేస్‌బుక్ అనేవాళ్ళు రీసెంట్‌గా క్లియర్ ట్రిప్ అనే ఒక కంపెనీని పర్చేస్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ రీసెంట్లీ సామ్సంగ్ హ్యాస్ ప్లెడ్జ్డ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఇండియా టు ఫైట్ అగైన్స్ట్ విత్ ద కోవిడ్-19. సో కోవిడ్-19 సిట్యుయేషన్‌లో ఇండియాకి సపోర్ట్ చేయడం కోసం కోవిడ్-19 ఇండియా ఫైట్ చేస్తుంది కాబట్టి దానికి బూస్టప్ చేయడం కోసం సామ్సంగ్ అనే ఒక సౌత్ కొరియా కంపెనీ ఇండియన్ గవర్నమెంట్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ చేసిందండి అంటే దానికి ఆన్సర్ 37 క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీ అండి. సో అంటే ఏం చేస్తారు దీంతో అంటే హాస్పిటల్‌కి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచొచ్చు, లేకపోతే ఆక్సిజన్ ప్లాంట్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడం గాని, కోవిడ్-19లో ఇండియాకి సపోర్ట్ చేయడం కోసం వీళ్ళు సామ్సంగ్ కంపెనీ ఇంత అమౌంట్‌ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ $1.5 బిలియన్ ఆఫ్ మనీని $1.5 బిలియన్ ఆఫ్ మనీ ఇండియన్ గవర్నమెంట్‌కి అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ అనేది ఆల్మోస్ట్ $650 బిలియన్ ఆఫ్ మనీ $600 బిలియన్ ఆఫ్ మనీ టు వరల్డ్ ప్రపంచంలో ఉన్న దేశాలకు ఇచ్చారండి. అంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ $650 మిలియన్ ఆఫ్ మనీ ఇండియాకి ఇవ్వలేదు. ఇండియాకి ఒక్కదానికి కాదండి. ప్రపంచంలోని అన్ని దేశాలకి కలిపి $650 మిలియన్ ఆఫ్ మనీ ఐఎంఎఫ్ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వాళ్ళు ఎత్తిచ్చారు. $1.5 బిలియన్ ఆఫ్ మనీ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారండి అంటే 71 క్రోర్స్ అండి. 71 క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బికాస్ టు బూస్ట్ అప్ ద కోవిడ్ గురించి ఫైట్ చేయడం కోసం విత్ అమౌంట్ ఆఫ్ మనీ ఎస్బీఐ వాళ్ళు ఎలాగేట్ చేయడం జరిగింది. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఈస్ రీసెంట్లీ హూ వాజ్ నేమ్డ్ యాజ్ ఏ ఫోర్త్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐకి కొత్తగా అపాయింట్ అయిన డిప్యూటీ గవర్నర్ ఎవరండి? ఎవరు అపాయింట్ అయ్యారండి? ఎవరంటే టీబీ రవిశంకర్ అనే పర్సన్ కొత్తగా అపాయింట్ చేశారు. యాక్చువల్గా ఇతను IFTAS ఇది ఒక ఆర్బీఐ సబ్సిడరీ అంటాం. ఇంటర్నేషనల్ దట్ ఈస్ ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అలైడ్ సర్వీసెస్ అనే ఆర్గనైజేషన్కి ఇతను చైర్మన్గా ఉన్నారు. ఇతను రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేశారు. యాక్చువల్గా ఈ టీబీ రవిశంకర్ అనే పర్సన్ ఇఫ్టాస్కి చైర్మన్గా ఉన్నారని చెప్పాను కదా. ఈ ఇఫ్టాస్ ఈజ్ అ సబ్సిడరీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్బీఐకి సబ్సిడరీ అవుతుంది. ఆర్బీఐకి మొత్తం 4 సబ్సిడరీస్ ఉన్నాయి. డిఐసిజిసి ఆర్బీఐ సబ్సిడరీ, BRB, NMPL is RBI subsidiary, then REBIT is also RBI subsidiary, and now IFTAS is also RBI subsidiary. REBIT and Reserve Bank Information Technology Private Limited, Bharatiya Reserve Bank Note Pudana Private Limited, Deposit Insurance Credit Guarantee Corporation and Indian Financial Technology Allied Services. ఈ అన్ని ఆర్గనైజేషన్స్ ఆర్బీఐకి సబ్సిడరీస్ అవుతాయి. దీనికి రీసెంట్గా ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేశారు. మిగతా డిప్యూటీ గవర్నర్స్ ఎవరండి అంటే అండ్ ఇంకో పర్సన్ అండి టీబీ రవిశంకర్ ఈస్ అపాయింటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బీపీ కనుంగో. ఇంతకుముందు బీపీ కనుంగో ఉన్నారండి, ఆయన ప్లేస్లో ఇతను అపాయింట్ చేశారు. సో ఇంకా ఆర్బీఐకి గవర్నర్స్ ఎవరున్నారు? ఎండి పాత్ర, మైఖేల్ డి పాత్ర అంటాం. ఇతను యాక్ట్ చేస్తున్నాడు ఆర్బీఐకి గవర్నర్ కిందకి. ఎంకే జైన్, మహేష్ కుమార్ జైన్ అనే పర్సన్ ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాడు. దాంతోపాటు ఎం రాజేశ్వరరావు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇతను కూడా ఎం రాజేశ్వరరావు అనే పర్సన్ కూడా ఇతను కూడా ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన 4వ పర్సన్ ఎవరండి అంటే టీబీ రవిశంకర్ అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. So recently, Alstom has successfully manufactured and delivered the 100th electric locomotive to the Indian Railways. The company is based on which country? రీసెంట్గా ఈ ఆల్టాస్ అనే కంపెనీ ఉంది చూసారా, ఆల్స్టామ్ అనేది ఏ దేశానికి సంబంధించిన కంపెనీ? ఇది ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అంటే ఇది ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ అనమాట. వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అవి ఇండియాకి ఇస్తున్నారనమాట. ఈ ఆల్స్టామ్ కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్ కంపెనీకి 2015లో సంవత్సరంలో $4.22 బిలియన్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అంటే ఈ ఆల్స్టామ్ అనే కంపెనీ ఇండియాకి
800 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ట్రైన్స్ని సప్లై చేయాలి. సో దాంట్లో ఇప్పుడు మొత్తానికి ఎన్ని కంప్లీట్ అయినాయి? మొత్తానికి 100 కంప్లీట్ అయినాయి. ఆ 100 ఎలక్ట్రిక్ కంపెనీని రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ రైల్వేస్కి హ్యాండ్ ఓవర్ చేశారండి. సో ఆ ఆల్స్టామ్ అనే కంట్రీ ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అండి అంటే దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్ కంపెనీ ఓన్లీ. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పర్సన్ ఫ్రాన్స్ కంట్రీకి ప్రెసిడెంట్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. ఫ్రాన్స్ కంట్రీ క్యాపిటల్ కరెన్సీ మీకు ఆల్రెడీ చెప్పానండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ యూ కెన్ సే సో క్రెడిట్ సూసే ఈజ్ వన్ ఆఫ్ ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. ఇది స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్ కంట్రీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో వీళ్ళ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ ఎంత ఉంది? యాజ్ పర్ దిస్ క్రెడిట్ సూసీ, వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఫర్ 2021? వాట్ ఈస్ ద జీడిపి వాల్యూ ఆఫ్ ఇండియా? దిస్ ఈస్ సేయింగ్ ద ఇండియా గ్రోత్ ఈస్ 8.5 to 9% అండి. వీళ్ళ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ ఎంత ఉంది? 8.5 నుంచి 9% ఉంది. ఇది ఏ కంట్రీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది అంటే స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వాళ్ళు ఇండియాలో సర్వే చేసి ఇండియా యొక్క గ్రోత్ 8.5 నుంచి 9% మధ్యలో ఉంటుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సో విచ్ స్టేట్ హ్యాస్ 379 crore rupees been transferred into the accounts of 16,844 beneficiaries under the ముఖ్యమంత్రి జన కళ్యాణ్ సంభాల్ స్కీమ్ ఓన్లీ. చూడండి ఈ పాయింట్ ఇది. రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా 379 కోట్ల రూపాయలని 16,844 మంది బ్యాంక్ అకౌంట్స్లో డిపాజిట్ చేశారు. ఇంతమంది 16,844 మంది పబ్లిక్ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో 379 కోట్ల రూపాయలు ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ 16,844 మంది ఎవరండి అంటే వీళ్ళందరూ కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పొచ్చు. అంటే ఎస్పెషల్గా డైలీ లేబర్స్ అండి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఉన్న పర్సన్స్ అనమాట. అంటే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీస్ లేవు, రోజు కూలి పనులు చేసుకుని బతకడం అనమాట. ఈ కోవిడ్-19 వల్ల వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా కరువైన పరిస్థితి వచ్చేసింది అనమాట. అందుకని వాళ్ళని సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఓకేనా వాళ్ళ అకౌంట్లో 379 కోట్ల రూపాయలు ఇంతమంది బ్యాంక్ అకౌంట్స్లోకి డిపాజిట్ చేశారండి. ఇంతకీ ఆ స్టేట్ ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చి మనం మధ్యప్రదేశ్ స్టేట్ అని చెప్పొచ్చు. ఆన్సర్ ఏంటి? మధ్యప్రదేశ్ స్టేట్ అంటాం. సో మన న్యూస్లో మన మధ్యప్రదేశ్ స్టేట్కి ఏమని ఇంకొక 1-2 పాయింట్లు మాట్లాడుకుందామండి. ల్యాండ్ రికార్డ్స్లో ల్యాండ్ రికార్డ్ సర్వేలో టాప్లో ఉన్న స్టేట్ ఇది. ల్యాండ్ రికార్డ్ సర్వే టాప్ ప్లేసెస్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్. అదేనండి, డిజిటల్గా ల్యాండ్ రికార్డ్స్ని డిజిటల్గా మెయింటైన్ చేస్తున్నారు కదా. డిజిటల్లీ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తున్న స్టేట్స్లో ఆ సర్వే చేశారు రీసెంట్గా. ఏ స్టేట్లో ల్యాండ్ రికార్డ్స్ అనేది డిజిటల్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అంటే దానికి ఆన్సర్ మన మధ్యప్రదేశ్ స్టేట్ అని చెప్పొచ్చు. సో రీసెంట్గా మధ్యప్రదేశ్ స్టేట్ ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ముఖ్యమంత్రి జల కళ్యాణ్ సంభాల్ స్కీమ్ని మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దే ఆర్ డిపాజిటింగ్ ఇన్ దిస్ పర్సన్స్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్తాం. అండ్ అలాగే బీహార్ స్టేట్కి మన ఏ క్యాపిటల్ ఏం చెప్పొచ్చు? పాట్నా. బీహార్ స్టేట్ క్యాపిటల్ ఈస్ యూ కెన్ సే పాట్నా అండి. ఈ పాట్నాలో ద ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ని ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే ఏషియాలోనే ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇది పాట్నాలోనే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే పాట్నాలోనే స్టార్ట్ చేయడం జరిగిందండి. దెన్ అండ్ వీ కెన్ సే దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ మహాసమృద్ధి మహిళా సశక్తీకరణ స్కీమ్. సో ఏ స్టేట్ రీసెంట్గా మహాసమృద్ధి మహిళా సశక్తి ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఈ స్కీమ్ స్టార్ట్ చేశారో చెప్పండి. దట్ ఈస్ మహాసమృద్ధి మహిళా సశక్తీకరణ స్కీమ్ని ఏ స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి అంటే దీనికి ఆన్సర్ మనం మహారాష్ట్ర స్టేట్ అని చెప్పొచ్చు. మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు రీసెంట్గా మహాసమృద్ధి మహిళా సశక్తీకరణ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దే ఆర్ మెయిన్లీ సపోర్టింగ్ ద రూరల్ ఏరియా ఉమెన్స్ని సపోర్ట్ చేస్తారంటే రూరల్ ఉమెన్స్ని అన్ని ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేస్తారనమాట. ఏ రకమైన ఏ యాక్టివిటీస్లో వాళ్ళు వర్క్ చేయాలనుకుంటే ఆ ఫీల్డ్లో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా చేస్తారు. టు ఎంకరేజ్ ద రూరల్ ఉమెన్స్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, టు సపోర్ట్ ద రూరల్ ఉమెన్స్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ముఖ్యమంత్రి. దట్ ఈస్ మహాసమృద్ధి మహిళా సశక్తీకరణ స్కీమ్. ఈ స్కీమ్ని రీసెంట్గా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ డ్రైవ్ ఆన్ వ్యాక్సిన్ సెంటర్, వ్యాక్సినేషన్ సెంటర్, ఇండియాస్ ఫస్ట్ డ్రైవ్ ఆన్ వ్యాక్సినేషన్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇది ముంబైలోనే స్టార్ట్ చేశారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సెంటర్ అండి. అంటే ఇప్పటి వరకు ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ సెంటర్స్ని స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ముంబైలో వ్యాక్సినేషన్ డ్రైవ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్. మహాసమృద్ధి మహిళా సశక్తీకరణ స్కీమ్ని స్టార్ట్ చేసింది కూడా ఎవరండి అంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే స్టార్ట్ చేశారండి. హరిహర్ స్కీమ్ని ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు?
హరిహర స్కీమ్ని ఏ స్టేట్ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారంటే హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. హర్యానా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసిన స్కీమ్ పేరు ఏంటంటే హరిహర స్కీమ్ అంట. అంటే ఇక్కడ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో నుంచి ఎవరైతే 18+ ఇయర్స్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని ఈస్ బిఆర్ అంబేద్కర్ ఆవాస్ నవనీకరణ్ స్కీమ్ని బిఆర్ అంబేద్కర్ ఆవాస్ నవనీకరణ అనే స్కీమ్ని స్టార్ట్ చేసింది కూడా హర్యానా స్టేట్ వాళ్ళే. అంటే దీంట్లో ఏం చేస్తారంటే 80,000 రూపీస్ ఆఫ్ మనీ ఇంటిని రినోవేట్ చేయడం కోసం అక్కడ ఉన్న పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంటిని రినోవేట్ చేయడం కోసం అంత అమౌంట్ ఆఫ్ మనీని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కీమ్ని ఎవరు స్టార్ట్ చేశారండి అంటే ఇది మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే స్టార్ట్ చేశారండి. అలాగే సంత్ మహాపురుష్ విచార్ సమ్మన్ ప్రచార్ స్కీమ్ని స్టార్ట్ చేసింది కూడా హర్యానా స్టేట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. అక్కడ మహాపురుష్ అంటే ఏంటి, సంత్ మహాపురుష్ అంటే రిలీజియస్ గ్రూప్స్కి 50,000 అమౌంట్ ఆఫ్ మనీ 50,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ అమౌంట్ ఆఫ్ మనీ హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ స్టేట్లో ఉన్న రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూసారు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ అమౌంట్తో ఏదన్నా వాళ్ళ రిలీజియస్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రోగ్రామ్ పేరేంటి, సంత్ మహాపురుష్ విచార్ అండ్ ప్రచార్ స్కీమ్ అంటామండి. ఆ స్కీమ్ని స్టార్ట్ చేసింది ఎవరండి అంటే హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో హరియర్ స్కీమ్ ఒకటి, బిఆర్ అంబేద్కర్ ఆవాస్ నవనీకరణ యోజన ఒకటి, ఇవన్నీ హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే స్టార్ట్ చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీసెంట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వాళ్ళు ఏం చేశారండి అంటే ఇట్ ఈస్ అలొకేటెడ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఫైట్ విత్ COVID-19. ఎస్బీఐ వాళ్ళు COVID-19తో ఫైట్ చేయడం కోసం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగిందండి అంటే దానికి ఆన్సర్ 71 crores అంటే ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దట్ ఈస్ 37 crores సామ్సంగ్ ఇచ్చింది. ఎస్బీఐ ఎంత ఇచ్చారు, 71 crores అమౌంట్ ఆఫ్ మనీ ఇండియన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ నుంచి ఫైట్ చేయడం కోసం ఇచ్చారండి. అలాగే రీసెంట్గా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ ఈస్ మేక్ ఏ పార్ట్నర్షిప్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీసెంట్లీ వరల్డ్ బ్యాంక్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పార్ట్నర్షిప్ డీల్ మాట్లాడుకుంది. మాట్లాడి ఏం చేసిందంటే వరల్డ్ బ్యాంక్ హ్యాస్ ప్రొవైడెడ్ ద టోటల్ $100 million ఆఫ్ మనీ. వరల్డ్ బ్యాంక్ హ్యాస్ ప్రొవైడ్ $100 million ఆఫ్ మనీ టు ఇండియా టు కన్స్ట్రక్ట్ ద రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్. అంటే ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానల్స్ని ఫిట్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారని అంటే $100 million ఆఫ్ మనీ ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ డీల్ ఎవరితో కలిసి మాట్లాడుకున్నారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి వరల్డ్ బ్యాంక్ అనేది డీల్ మాట్లాడి $100 million ఆఫ్ మనీ ఇండియాకి ఇచ్చి, సో ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానల్స్ని కన్స్ట్రక్షన్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలని దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకేనా. సో అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఉన్నాయి చూసారా, లైక్ బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్. ఆ అకౌంట్స్ మీద లాస్ట్ 5 yearsలో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ దగ్గరగా 300 crores అమౌంట్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసిందండి. అంటే ఏంటి, వాళ్ళ మీద ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటే ఏంటి, 4 సార్లు ఏటీఎం కంటే ఎక్కువ విత్డ్రా చేయాలి, 4 times ఏటీఎం నుంచి అమౌంట్ విత్డ్రా చేయాలి. మీరు అంతకంటే ఎక్కువ కనుక విత్డ్రా చేస్తే దాని మీద ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. అలా దగ్గరగా బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ మీద కానీ అలాంటి అకౌంట్స్ ఎవరైతే నో ఫ్రీల్ అకౌంట్స్ని, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ మీద వేసిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది 300 కోట్లు అయిందనమాట. ఇది ఐఐటి బాంబే వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో తెలిసిందండి. సో ఇది ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మీద 300 crores ట్రాన్సాక్షన్ ఛార్జెస్ని కలెక్ట్ చేసిన బ్యాంక్ ఏది అంటే దానికి ఆన్సర్ కూడా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అనేది ఏ బ్యాంక్తో ఒక అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ డీల్ మాట్లాడుకొని $100 million ఆఫ్ మన ఇండియాకి ఇచ్చి సోలార్ హౌస్ ప్యానల్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంది అంటే దానికి ఆన్సర్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్, యూ కెన్ సే నెక్స్ట్ వన్ ఈజ్ సో విచ్ స్టేట్ లాంచ్డ్ ద ఆరో స్కాలర్షిప్ ప్రోగ్రామ్. అరవిందో సొసైటీస్ అనేవాళ్ళు, అరవిందో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రీసెంట్గా ఆరో స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏం చేస్తారండి అంటే అక్కడ ఆ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్కి కొన్ని క్విజ్ కాంటెస్ట్లు కండక్ట్ చేసి గెలిచిన పర్సన్స్కి ఒక మైక్రో స్కాలర్షిప్స్ ఇస్తారు. అంటే మొత్తం స్కాలర్షిప్ ఇవ్వరు, మైక్రో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అంటాం, మైక్రో స్కాలర్షిప్ ప్రోగ్రామ్. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఆ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ప్రతి నెల కండక్ట్ చేస్తారండి, ప్రతి నెల కండక్ట్ చేయడం, వాళ్ళకి ప్రైజెస్ కింద కొంత అమౌంట్ ఆఫ్ మనీ గిఫ్ట్ కిందకి ఇవ్వడం అనమాట. దీనివల్ల అక్కడ యూత్ పర్సన్స్కి మొత్తానికి ఒక మోటివేషన్ క్రియేట్ అవుతుంది, ఒక చదవాలి, మేము గెలవాలని ఒక కసి పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందండి అంటే సో ఫ్యూచర్లో వాళ్ళంతా కూడా లాంగ్ టర్మ్ వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడానికి సపోర్ట్ అవుతున్న ఉద్దేశంతో అరవిందో ఫార్మసీ అనే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అరవిందో సొసైటీస్ అనేవాళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ మనం త్రిపుర స్టేట్ అంటాం. బిప్లబ్ కుమార్ దేబ్ అనే పర్సన్ త్రిపుర స్టేట్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రమేష్ బ్యాస్ అనే పర్సన్ ఇక్కడ గవర్నర్ కింద ఉన్నారండి. క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ అంటాం, రాజ్బోరి నేషనల్ పార్క్,
క్లౌడెల్ లెపర్డ్ నేషనల్ పార్క్ ఒకటి, రాజబౌరి నేషనల్ పార్క్, ఇవి ఎక్కడ ఉన్నాయండి అంటే మన త్రిపుర స్టేట్లో ఉన్నాయని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ ఓకెన్ సే నెక్స్ట్ వన్ ఈస్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ద గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ రెవెన్యూస్ అండి ఏప్రిల్ 2021లో జిఎస్టీ కలెక్షన్స్ ఎంత అంటే దానికి ఆన్సర్ మనం 1,41,384 crore రూపీస్ అంటాం. సో ఇదంతా మనం సిజిఎస్టీ నుంచి, అలాగే ఎస్జిఎస్టీ నుంచి, అలాగే ఐజిఎస్టీ నుంచి, అలాగే సెస్ నుంచి కలెక్ట్ అయిన మొత్తం జిఎస్టీ టోటల్ అమౌంట్ అవుతుంది. మొత్తం 1,41,384 crore రూపీస్ ఆఫ్ మన ఇండియన్ గవర్నమెంట్కి వచ్చిందని చెప్పొచ్చు. ఇది లాస్ట్ జిఎస్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ అండి. జిఎస్టీ స్టార్ట్ అయింది ఇప్పుడు 2017లో జూలై 1న జిఎస్టీ ఇండియాలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ నమోదైంది మొన్న ఏప్రిల్ మంత్లోనే స్టార్ట్ అయ్యని చెప్పొచ్చు. అండ్ జిఎస్టీ ఫార్మేషన్ డే ఎప్పుడండి అంటే జిఎస్టీ డే ఎప్పుడు అంటే జూలై 1ని మనం జిఎస్టీ డే కింద చెప్పొచ్చు. జిఎస్టీని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన కంట్రీ ఏది అంటే దానికి ఆన్సర్ మనం దట్ ఈస్ వీ కెన్ సే ఫ్రాన్స్ కంట్రీ అంటాం. జిఎస్టీలో మనకి 0% జిఎస్టీ ఉంది, 5% జిఎస్టీ ఉంది, 12% జిఎస్టీ ఉంది, 18% ఉంది, అలాగే 28% ఆఫ్ జిఎస్టీ కూడా ఉందండి. జిఎస్టీ బిల్ని 2014లో స్టార్ట్ చేశారు. దట్ ఈస్ 122nd అమెండ్మెంట్ బిల్ ద్వారా పాస్ చేయడం జరిగింది. జిఎస్టీ అప్రూవ్ అయింది 2016లో, అది అమెండ్మెంట్ అయింది 101th అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీ బిల్ని అప్రూవ్ చేయడం జరిగింది. పాస్ అయింది 122nd అమెండ్మెంట్ బిల్ అండి, అప్రూవ్ అయింది 101th అమెండ్మెంట్ బిల్ అనొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ పాయింట్ చూడండి. రీసెంట్లీ జువాన్ జోయిసా అనే పర్సన్ రీసెంట్గా క్రికెట్ నుంచి 6 సంవత్సరాల పాటు బ్యాన్ చేశారు. ఇది మన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వాళ్ళు ఈ పర్సన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే అంటే ఈ పర్సన్ రీసెంట్గా ఒక మ్యాచ్ ఫిక్సింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యడం ఉద్దేశంతో, అలాగే కరప్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అనే ఉద్దేశంతో ఇతను బ్యాన్ చేశారు. ఎవరండి అంటే ఆ పర్సన్ పేరు అతని పేరు ఏరండి అంటే జువాన్ జోయిసా అనే పర్సన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అండి అంటే ఇతను శ్రీలంక కంట్రీకి ఇంతకుముందు క్రికెట్ ప్లేయర్ ప్లస్ ఇప్పుడు కోచ్గా యాక్ట్ చేస్తున్నాడు. ఇతన్ని రీసెంట్గా బ్యాన్ చేశారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే రీసెంట్గా శ్రీలంకకి సంబంధించిన ఒక క్రికెటర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. శ్రీలంకకి సంబంధించిన ఒక క్రికెటర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ పర్సన్ పేరేంటి? ఇతను 2014లో జరిగిన T20 వరల్డ్ కప్లో అతను ఆడడం జరిగింది. ఇతను కూడా శ్రీలంక కంట్రీకి సంబంధించిన పర్సనే. 2014లో శ్రీలంక అనేది క్రికెట్ T20 వరల్డ్ కప్ గెలిచింది చూసారా, ఆ మ్యాచ్లో ఇతను ఆడాడు. మోర్ దెన్ 166 ఓడిఐ మ్యాచెస్ ఆడడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 84 T20 మ్యాచెస్ కూడా ఆడాడు అనమాట. ఇప్పుడు ఆ పర్సన్ పేరేంటో మీరు చెప్పండి. ఓకేనా? లెట్స్ సీ నెక్స్ట్ పాయింట్. ఎవరు? శ్రీలంక క్రికెటర్ అండి. ఆ పర్సన్ పేరు మీరే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ విచ్ ఆపరేషన్ హ్యాస్ లాంచ్డ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ఫైట్ ద COVID-19 ఇన్ ఇండియా? రీసెంట్గా ఆర్మీ వాళ్ళు COVID-19 నుంచి గెలవడం కోసం, COVID-19కి ఎరాడికేట్ చేసి తగ్గించడం కోసం, అంటే గెలవడం కోసం ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ పేరు ఏంటంటే దాని పేరు కోజీత్ అంటాం. జీత్ అంటే ఏంటి? గెలవడం అనమాట. దేని మీద? కరోనా మీద గెలవాలనే ఉద్దేశంతో సాయుధ దళాలు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవాళ్ళు కోజీత్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఆక్సిజన్ సప్లై చైన్స్ని ఇంక్రీజ్ చేస్తారు. కోవిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కానీ, COVID-19 సిచ్యువేషన్స్లో ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చే విధంగా వీళ్ళు కోజీత్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్టార్ట్ చేశారండి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ రిలీజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కోవిడ్-19కి నుంచి ఎదుర్కోవడం కోసం స్టేట్ గవర్నమెంట్స్కి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఎంత అమౌంట్ ఆఫ్ మనీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చింది? ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చిందండి అంటే మొత్తం 8,873 కోట్ల రూపాయలని స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కిందకి, అది కూడా ఎస్పెషల్గా కోవిడ్ కంటైన్మెంట్ మెజర్స్ అండి, కోవిడ్ నుంచి కాపాడుకోవడం కోసం కోవిడ్ డిజాస్టర్ ఫండ్ కిందకి ఆల్మోస్ట్ ఇంత 8,873 crores అమౌంట్ ఆఫ్ మనీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చింది ఎంత? $1.5 billion. సామ్సంగ్ ఇచ్చింది ఎంత? 37 crores. SBI ఇచ్చింది ఎంత? 71 crores. IMF ఇచ్చిందంతా $650 billion ఆఫ్ మనీ. కాకపోతే ఇది ఇండియా కాదు, మొత్తం ప్రపంచానికి. దెన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చింది 8,873 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ కొత్తగా ఇప్పుడు రీసెంట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరు? హూ వాజ్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఏ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూ చైర్పర్సన్? అతని పేరు PC పంత్ అపాయింట్ చేశారు. ఇతను ఒక ఆథర్, అలాగే సుప్రీంకోర్టుకి ఇంతకుముందు జడ్జిగా వర్క్ చేశాడు. ప్లస్ అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒక మెంబర్ కూడా ఉన్నాడు. ఇతన్ని రీసెంట్గా చైర్పర్సన్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది. పేరు ఏంటి? PC పంత్ అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. రీసెంట్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ పేరేంటి? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ జనరల్ పేరేంటంటే జైదీప్ భట్నగర్ అనే పర్సన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ అని చెప్పొచ్చు. నేషనల్ యాంటీ డోపింగ్
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ పేరు ఏంటండి అంటే అతని పేరు సిద్ధార్థ సింగ్ లొంగ్జమ్. సిద్ధార్థ సింగ్ లొంగ్జమ్ అని అపాయింట్ చేశారు. కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ద పర్సన్ పేరు, హిజ్ నేమ్ ఈజ్ యూ కెన్ సే సుశీల్ చంద్ర. న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇస్ సుశీల్ చంద్ర అనే పర్సన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద అపాయింట్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఈఎస్ఐసి డైరెక్టర్ కిందకి ఎలక్షన్స్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ పేరు, ఈఎస్ఐసికి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ పేరు ఏంటంటే ముఖ్మిత్ భాటియా అనే పర్సన్ కొత్తగా చీఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ముఖ్మిత్ భాటియా అనే పర్సన్ అపాయింట్ చేశారండి. అండ్ కొత్తగా సంసద్ టీవీ అని ఒక స్టార్ట్ చేశారు. రాజ్యసభ టీవీని లోక్సభ టీవీని మిక్స్ చేసి సంసద్ టీవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంసద్ టీవీకి కొత్తగా అపాయింట్ అయిన సీఈఓ ఎవరండి అంటే రవి కపూర్ అనే పర్సన్ సీఈఓగా అపాయింట్ చేశారు. రవి కపూర్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎ సంసద్ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో జగదీప్ భట్నగర్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సిద్ధార్థ సింగ్ లొంగ్జమ్, that is a chief election commissioner Sushil Chandra. Then ESIC Mukhmit Bhatia was appointed, and public enterprises selection board director, the name is Mallika Srinivasan అనే పర్సన్ ని కొత్తగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు కి కొత్తగా డైరెక్టర్ కిందకి అపాయింట్ చేయడం జరిగిందండి. దెన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ చింతన్ వైష్ణవ్ అనే పర్సన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కిందకి డైరెక్టర్ కిందకి అపాయింట్ చేశారు. దెన్ నేషనల్ కౌన్సిల్ ఆన్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్ కి డైరెక్టర్ జనరల్ కిందకి పూనం గుప్తా అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ కూడా లాస్ట్ మంత్స్ లో అపాయింట్ అయిన కొన్ని అపాయింట్మెంట్స్ అవుతాయండి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ ఇండియన్ ఆర్మీ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ సోలార్ ఎనర్జీ హార్నెసింగ్ ప్లాంట్ అండి. రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక సోలార్ ఎనర్జీ ప్లాంట్ ని కన్స్ట్రక్షన్ చేశారు. అది ఏ స్టేట్ లో కట్టారు? ఇది మొత్తం 56 కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. కిలోవాట్స్ ఆంపియర్స్ ఆఫ్ ఎనర్జీని అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ త్రిపుర స్టేట్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. నాట్ త్రిపుర అండి, సారీ, సిక్కిం స్టేట్ అండి. మొత్తం 1600 ఫీట్స్ హైట్ లో అనమాట, 1600 ఫీట్స్ హైట్ లో ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ని సిక్కిం స్టేట్ లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు COVID-19 నుంచి గెలవడం కోసం స్టార్ట్ చేసిన ఒక కాంపెయిన్ పేరు ఏంటంటే కోజిత్ అనే ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇండియన్ ఆర్మీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా 56 కిలోవాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ని 600 ఫీట్స్ హైట్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏది అంటే దానికి ఇండియన్ ఆర్మీనే చెప్పొచ్చు. మనోజ్ ముకుంద్ నిర్వాణ్ అనే పర్సన్ ఇండియన్ ఆర్మీకి చీఫ్ గా యాక్ట్ చేస్తున్నారు. జనవరి 15వ తారీఖున ఇండియన్ ఆర్మీ డే కిందకి సెలబ్రేట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ సెట్ అప్ ఐ రికార్డ్ రైస్ ప్రొడక్షన్ టార్గెట్ ఆఫ్ అంటే ఏం లేదు 2021-22 ఖరీఫ్ సీజన్ లో 2021-22 ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ లో మొత్తం రైస్ ప్రొడక్షన్ యొక్క టార్గెట్ ఇండియన్ గవర్నమెంట్ ఎంత పెట్టుకుంది అంటే 2021-22 సంవత్సరంలో రైస్ టార్గెట్ అండి. ఎన్ని మిలియన్ టన్స్ ఆఫ్ రైస్ ని ప్రొడ్యూస్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ ఖరీఫ్ సీజన్ లో టార్గెట్ పెట్టుకుంది అండి అంటే మొత్తం 104.3 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. అది ఎస్పెషల్ రైస్ అనమాట. అదే వీట్ అయితే ఎంత టార్గెట్ చేశారు? వీట్ అయితే నేను హోల్ ఇయర్ చెప్తున్నా, ఖరీఫ్ లో మాట్లాడేదండి. హోల్ ఇయర్ అయితే 110 మిలియన్ టన్స్ అండి, 110 మిలియన్ టన్స్. అదే పల్సెస్ అయితే ఎంత టార్గెట్ చేశారు? పల్సెస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 25 మిలియన్ టన్స్ అంటాం. హోల్ 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ టార్గెట్ ఎంత పెట్టుకుందండి అంటే టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ టార్గెట్ వచ్చేటప్పటికి దట్ ఈస్ 307 మిలియన్ టన్స్ ఆఫ్ టార్గెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 2021 ఫైనాన్షియల్ ఇంత టార్గెట్ ని మొత్తం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు బై ద ఎండ్ ఆఫ్ 2021 ఫైనాన్షియల్ ఇయర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ డిసైడ్ చేసింది ఎవరంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు కదా, నరేంద్ర సింగ్ తోమర్ హ్యాస్ సెడ్ దిస్ వన్. వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ఆల్రెడీ నేను మాట్లాడింది. ఎప్పుడైంది హ్యాండ్ హైజీన్ డే? హ్యాండ్ హైజీన్ డే అనేది May 5th అవుతుంది. హ్యాండ్ హైజీన్ డే May 5th. వరల్డ్ ఆస్మా డే కూడా May 5th అవుతుంది అనమాట. వరల్డ్ ఆస్మా డే ఈజ్ ఆల్సో May 5th. దెన్ ఇప్పుడు వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే కి థీమ్ ఏంటండి అంటే ద థీమ్ ఫర్ దిస్ వన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఈస్ సేవ్ లైఫ్స్ క్లీన్ యువర్ హ్యాండ్స్ అంటాం. May 5th ఆల్రెడీ ఆస్మా డే అని కూడా చెప్పాను కదా. ఆస్మా డేకి థీమ్ ఏంటంటే అన్కవరింగ్ ఆస్మా మిస్కన్సెప్షన్. అన్కవరింగ్ ఆస్మా మిస్కన్సెప్షన్ ఈజ్ ద థీమ్ ఫర్ May 5th ఆస్మా డే. సో అదే రోజున మీకు ఆల్రెడీ మిడ్ వైఫ్స్ డే అని కూడా మాట్లాడాను. వరల్డ్ మిడ్ వైఫ్స్ డే, దట్ ఈస్ ఆల్సో సేమ్ ఆన్ May 5th ఓన్లీ. సార్ దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ May 5th అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వీ కెన్ సే, సో విచ్ కంట్రీ ద వరల్డ్ లాంగెస్ట్ పెడెస్ట్రియన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అండి.
లాంగ్ పెడిస్ట్రేషన్స్ అంటే మనం వాక్ చేయడానికి, మనం నడవడానికి కట్టే ఒక బ్రిడ్జ్ అనమాట. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది. సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే ఎలా ఉంటుందండి అంటే, జనరల్గా ఇది ఒక హిల్ కదా, ఇదొక కొండ, ఇదొక కొండ, హిల్. ఈ హిల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే ఇది ఒక సపోర్టింగ్ అనమాట. కొన్ని క్లిఫ్తో సపోర్టింగ్ మీద కడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం వాక్ చేయొచ్చు అనమాట వీటి మీద. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ రివర్ ఉంటుంది. ఈ రివర్కి అబోలో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేశారు. దీన్ని ఏమంటామండి అంటే వరల్డ్స్ లాంగెస్ట్ పెడెస్ట్రియన్ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది ఎక్కడ కట్టారండి అని అడుగుతున్నారు. ఇది ఎక్కడ కట్టారండి అంటే దీనికి ఆన్సర్ వచ్చి పోర్చుగల్లో కట్టారు. ఇంతకీ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అండి అంటే 516 మీటర్లు అనమాట. అంటే దగ్గరగా ఈ లెంత్ ఎంత ఉందంటే 516 మీటర్స్ ఉండేది, 1/2 కిలోమీటర్ పైన ఉందండి. ఇక్కడ పైవా అనే ఒక రివర్ ఫ్లో అవుతుంటుంది. ఈ పైవా రివర్కి 175 మీటర్స్ ఎత్తులో, 175 మీటర్స్ హైట్లో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది పోర్చుగల్ కంట్రీలో కట్టారండి. ఇది వరల్డ్ లార్జెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అవుతుందన్నమాట. దాని పేరు సస్పెన్షన్ బ్రిడ్జ్. దాని పేరు ఏంటండి అంటే అరోకా అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ అరోకా పార్క్ కూడా ఉందండి. ఈ ఏరియాలో ఒక పార్క్ ఉంది, దాన్ని అరోకా పార్క్ అంటాం. ఆ బ్రిడ్జ్ పేరు కూడా దాంతోనే పెట్టారు. అరోకా బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు వరల్డ్ లార్జెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ 494 మీటర్ల ఏమంటాం పొడవులో స్విట్జర్లాండ్ కంట్రీలో ఉండేదన్నమాట. దాన్ని బీట్ చేస్తూ ఇప్పుడు పోర్చుగల్ దీన్ని కట్టాడనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాడ్ డిసైడెడ్ టు గివ్ హౌ మచ్ అమౌంట్ టు స్టేట్స్. ఇందాక 8,873 కోట్ల రూపాయలు COVID-19కి స్టేట్ డిజాస్టర్ ఫండ్ కిందకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లకు ఇచ్చారు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 50 సంవత్సరాల పాటు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు ఇస్తున్నారనమాట. ఎవరికి? స్టేట్స్కే. ఎవరికి ఇస్తున్నారండి అంటే మన పబ్లిక్ ఇవ్వడం స్టేట్స్కి ఇస్తున్నారండి. 50 సంవత్సరాల పాటు స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ వడ్డీ కట్టాల్సిన పని కూడా లేదు. మొత్తం వాళ్ళ పబ్లిక్ ప్రాజెక్ట్స్ని ఏదైతే ఉన్నాయో క్యాపిటల్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడం కోసం ఇస్తున్నారనమాట. ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఎవరు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఎంత అమౌంట్ అది అంటే 15,000 కోట్లు అండి. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివింగ్ 15,000 crores అమౌంట్ ఆఫ్ మనీ టు స్టేట్స్ టు కంప్లీట్ దర్ క్యాపిటల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ద 50 years. రాబోయే 50 సంవత్సరాల పాటు ఎటువంటి వడ్డీ లేకుండా 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లకి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్మలా సీతారామన్ ఈ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ గవర్నమెంట్ హ్యాడ్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద పేమెంట్ ఆఫ్ ప్రొవిజనల్ పెన్షన్స్ అప్ టు ద పీరియడ్ ఆఫ్ హౌ మచ్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్. ఇప్పుడు కరెంట్ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా టైం కదా, చాలా మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 monthలోనో లేదా 2 monthsలోనో అతను రిటైర్మెంట్ ఫండ్ మొత్తం అతను బ్యాంక్ అకౌంట్లో రిలీజ్ చేసేసేవాళ్ళు. కానీ COVID-19 సిచ్యువేషన్ వల్ల గవర్నమెంట్ దగ్గర కూడా ఫండ్స్ అనేది కొంచెం స్కార్సిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఒక పర్సన్ ఎంప్లాయ్మెంట్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత నుంచి 1 year లోపు అతను టోటల్ అమౌంట్ ఆఫ్ ఫండ్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేస్తామని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో కాబట్టి ఎన్ని సంవత్సరాల లోపు ఈ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారండి అనేది క్వశ్చన్. సో ద ఆన్సర్ వచ్చి ఎప్పుడు 1 year లోపు అనమాట. సో కాబట్టి ఇప్పుడు చూడండి, రీసెంట్లీ ఇప్పుడు ఇక్కడ తెలుగులో చూసుకోండి. ఇక్కడ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పదవీ విరమణ చేసిన తేదీ నుండి ఎంత సంవత్సరానికి తాత్కాలిక పెన్షన్ చెల్లింపును పొడిగించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది అండి. దానికి ఆన్సర్ మనం 1 year అంటాం. 1 year తర్వాత ఇది ఉండకూడదు, 1 year లోపు అకౌంట్లోకి డిపాజిట్ చేసేసేయాలన్నమాట. దెన్ సో అలాగే మనకి పీపీఎఫ్ అని, ఈపీఎఫ్ అని, అలాగే జీపీఎఫ్ అని 3 పిఎఫ్ల అకౌంట్లు ఉన్నాయి. జీపీఎఫ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కట్టే పిఎఫ్ మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారండి అంటే 7.1% ఇస్తారు. ఈపీఎఫ్ మీద ఎంత ఇస్తున్నారండి అంటే ఇది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటామండి. ఇది 8.5% ఉంది. అంటే ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆర్గనైజర్ సెక్టార్స్లో వర్క్ చేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళ శాలరీస్ నుంచి 12% కట్ చేస్తారు. కంపెనీ 12% వేసి మొత్తం పిఎఫ్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. చూసారా, దాని మీద 8.5% అండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎవడైనా తీసుకోవచ్చు, మీరైనా తీసుకోవచ్చు, నేనైనా తీసుకోవచ్చు. అంటే ఏంటి, వర్క్ చేసే పర్సన్స్ అయినా ఎంప్లాయిడ్ అవ్వచ్చు, అన్ఎంప్లాయిడ్ కానీ ఎవరైనా నెలకి పీపీఎఫ్ అకౌంట్ బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ తీసుకోవచ్చు అండి. దీనికి కూడా 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. మరి పెన్షన్స్ని హ్యాండిల్ చేసే ఆర్గనైజేషన్ పేరేంటి? దట్ ఈస్ పిఎఫ్ఆర్డీఏ. ప్రావిడెంట్ ఫండ్స్ పిఎఫ్ఆర్డీఏ, పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటాం. దీనికి హెడ్ కిందకి సుప్రతీం బందోపాధ్యాయ అనే పర్సన్ దీనికి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. చైర్మన్ కింద సుప్రతీం బందోపాధ్యాయ. ఇది హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? పిఎఫ్ఆర్డీ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో దీని హెడ్ ఆఫీస్ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ రీసెంట్లీ ఇండియన్ నేవీ లాంచ్డ్ ద విచ్ ఆపరేషన్స్ టు బ్రింగ్ ద ఆక్సిజన్ ఫిల్డ్ క్రయోజెనిక్ కంటైనర్స్ టు ఇండియా ఫ్రమ్ అబ్రాడ్. చూడండి, ఇప్పుడు రీసెంట్గా సముద్ర సేతు అనే ప్రోగ్రామ్ ఇండియన్ నేవీ వాళ్ళు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా సముద్ర సేతు అనే ప్రోగ్రామ్ phase 1 కూడా ఉందండి. సముద్ర సేతు phase 1 ఇది మే 8న 2020 2020లో స్టార్ట్ చేశారు.
ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ అంటే ఫారెన్ కంట్రీలో ఉన్న ఇండియన్ పర్సన్స్ని కోవిడ్-19 వల్ల అవస్థ పడుతున్న ఇండియన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని సముద్ర సేతు 1ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండియన్ పర్సన్స్ని ఇండియాకి రిపాట్రియేట్ చేయట్లేదండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కరోనా టైంలో సిచ్యువేషన్ వరస్ట్గా సెకండ్ వేవ్ జరుగుతుంది కాబట్టి ఆక్సిజన్ సప్లైస్ అనేది మనకి ఇండియాకి కావాల్సి వచ్చింది. కాబట్టి వేరే కంట్రీస్ నుంచి ఆక్సిజన్ కంటైనర్స్ని సముద్ర సేతు ఫేజ్ 2 ప్రోగ్రామ్ కిందకి ఇండియాకి క్యారీ చేస్తారనమాట. సో ఆ ప్రోగ్రామ్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇండియన్ నేవీ టేక్ ఆఫ్ చేసిందండి. సో ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే సముద్ర సేతు 2 అనేది దీనికి ప్రోగ్రామ్ అవుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే so how much amount of liquidity support will be given by RBI to banks for providing fresh lending to a wide range of entities including vaccine manufacturers? రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే బ్యాంకులకు చెప్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ ద లెండింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాంక్షనింగ్ ద మనీ టు బ్యాంక్స్. ఒక లోన్ అమౌంట్ని శాంక్షన్ చేస్తూ చెప్తుంది అనమాట. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని పెంచడం కోసం కానీ, కోవిడ్-19కి సపోర్ట్ చేయడం కోసం కానీ, కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడానికి లేదా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్కి లోన్ ఇవ్వాలి. సో కాబట్టి బ్యాంక్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఫండింగ్ కిందకే వస్తుందండి. ఆ డబ్బుని బ్యాంక్స్ ఏం చేయొచ్చు, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం, అదే కోవిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హాస్పిటల్స్ కోసం, హాస్పిటల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం ఇవ్వాలని చెప్తుంది. సో ఎంత అమౌంట్ ఆఫ్ మనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి ఇస్తుందండి అంటే దానికి ఆన్సర్ మనం 50,000 crores అని చెప్పొచ్చు. సో కాబట్టి వ్యాక్సిన్ తయారీదారులతో సహా విస్తృత శ్రేణి సంస్థలకు తాజా రుణాలు ఇవ్వడానికి ఆర్బీఐ బ్యాంకులకు ఎంత మొత్తంలో లిక్విడిటీ మద్దతు ఇస్తుంది? ఎంత ఇస్తుంది ఆర్బీఐ అనేది? మొత్తం 50,000 కోట్ల రూపాయలని ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ బ్యాంక్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఐడిబిఐ గత 5 సంవత్సరాల క్రితం, గత 4 years బ్యాక్ లిక్విడిటీ ప్రాబ్లం ఉంది కారణంగా, అసెట్స్ క్వాలిటీ పూర్గా ఉండడానికి కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ బ్యాంక్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది. సో రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ఐడిబిఐ బ్యాంక్ from remove the restrictions on IDBI Bank. It is imposed 4 years back only. Okay, so now the next point is, you can say, next one is, so which became the first country to announce its regulate the use of self-driving vehicles at the low speed on motorways. దీని ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ అంటే డ్రైవర్లెస్ కార్స్ అండి. దీని మీనింగ్ ఏంటి? డ్రైవర్ లెస్ కార్స్. సో డ్రైవర్ లెస్ కార్స్ని ఫస్ట్ టైం ఇండియాలో, ఫస్ట్ టైం వరల్డ్లో ఏ కంట్రీలో ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు, రన్ అవుతున్నాయండి అంటే దానికి ఆన్సర్ మనం యూకే అంటాం. సో ఆన్సర్ ఏంటి దానికి? యూకే. అంటే దీని యొక్క స్పీడ్ ఎంత అండి అంటే ఆల్మోస్ట్ వీటి యొక్క స్పీడ్ 37 miles అండి. 37 miles per hour అంటే దగ్గర గంటకి 60 కిలోమీటర్ల వేగంతో అనమాట. దగ్గర గంటకి 160 kilometers ఫాస్ట్తో ఈ ట్రైన్ని, ఈ డ్రైవర్లెస్ కార్స్ని రన్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఇవి స్టార్ట్ చేశారు. ఇది 2035 వచ్చేటప్పటికి, 2035 సంవత్సరం వచ్చేటప్పటికి యూకే కంట్రీలో దగ్గరగా 40% ఆఫ్ ఎలక్ట్రికల్, 40% డ్రైవర్లెస్ కార్సే రన్ అవుతాయి అంట. యూకే గవర్నమెంట్, బోరస్ జాన్సన్ ఉన్నారు కదా, యూకే కంట్రీ రిప్రజెంటేటివ్ అండి, ప్రైమ్ మినిస్టర్ రీసెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని? 2035 సంవత్సరం వచ్చేటప్పటికి మా దేశంలో 40% ఆఫ్ డ్రైవర్లెస్ కార్సే తిరుగుతాయి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ డ్రైవర్లెస్ కార్స్ చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయండి. కానీ ఫస్ట్ టైం ఎక్కడ వాటిని ఇనాగ్రేషన్ చేయడం, రన్ చేస్తున్నారండి అంటే యూకేలో స్టార్ట్ చేసేసారు కూడా ఆల్రెడీ. సో ఇప్పుడు నిసాన్ అనే కంపెనీ కానీ, అలాగే ఉబర్ కంపెనీస్ కావచ్చు, లేదా టెస్లా కంపెనీస్ కానీ, గూగుల్, వీళ్ళందరూ కూడా ఈ డ్రైవర్లెస్ కార్స్ మీదే పడ్డారండి. అండ్ డ్రైవర్లెస్ కార్స్ అంటే ఎలా రన్ చేస్తున్నారండి అంటే దీంట్లో జీపీఎస్ సిస్టమ్తో మ్యాప్ని ఇన్స్టాలేషన్ చేసి ఉంటుంది. మనం మన డెస్టినేషన్ని దాంట్లో ఎంటర్ చేసిన వెంటనే షార్టెస్ట్ రూట్లో కార్ అనేది ఆటోమేటిక్గా సెన్సర్స్ డిటెక్షన్స్తో కార్ ఆల్రెడీ మూవ్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఎదురుగా దానికి ఎవరైనా వచ్చినప్పుడు సెన్సర్ డిటెక్ట్ చేసి కార్ ఆగిపోతుంది అనమాట. మళ్ళీ కార్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సేమ్ మన మెట్రో ట్రైన్స్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు? మెట్రోలో గేట్లు ఎలా ఓపెన్ అవుతుంది? మనం వెళ్ళి ఓపెన్ చేస్తామండి. మన దగ్గరికి రాగానే సెన్సార్స్ ఓపెన్, గేట్లు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అదే సిస్టమ్తో వీటి కూడా రన్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఇండియాలో ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రోని ఢిల్లీలో లాంచ్ చేసేసారు కూడా. సో అదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో వరల్డ్లోనే ఫస్ట్ యూకేలో కార్స్ని స్టార్ట్ చేస్తున్నారు. ట్రైన్ని లాంచ్ చేయడం కొంచెం పర్లేదండి, ఎందుకంటే ట్రాక్స్ మీద ఎవడు రాడు కాబట్టి. ఇప్పుడు రోడ్ అంటే తప్ప చాలా మంది వస్తూ ఉంటారు కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ బెంగాల్ 2021 ఎలక్షన్స్ డైరీ? బెంగాల్ 2021 ఎలక్షన్ డైరీ అనే బుక్ని ఎవరు రాశారండి అని క్వశ్చన్ అనమాట. ఎవరు రాశారు? దీప్ హల్దర్ అనే పర్సన్ రాశారు. ఇది 2021 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి రాసిన పరిస్థితి. ఎందుకంటే 2021 వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ యొక్క హంగామా మామూలుగా లేదు. సో బీజేపీ పార్టీకి, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో హోరాహోరీగా పోటీ జరిగింది కదా. సో ఆ ఇన్సిడెంట్స్ గురించి రాసిన పుస్తకం అని చెప్పొచ్చు. సరే, నెక్స్ట్ పాయింట్ ఈస్, యూ కెన్ సే, వేర్ అబౌట్స్ అనే బుక్ రాసింది ఎవరండి? వేర్ అబౌట్ బుక్ ఆథర్ ఎవరండి అంటే జుంపా లాహిరి అంటాం. జుంపా లాహిరి. ద లివింగ్ మౌంటైన్ అనే బుక్ రాసింది ఎవరు? ద లివింగ్ మౌంటైన్.
The Living Mountain, the book author name is, who can say, the person is considered as a Amitabh Ghosh. Amitabh Ghosh అనే పర్సన్ రాసిన బుక్ ఇది. ఓకేనా. మనోహర్ పారికర్. So then you have to say the answer for one question. See, Manohar, that is considered as a Manohar Parikar's Brilliant Mind, Simple Life. So you have to say the answer for one book. Manohar Parikar. I am giving the task to you. Manohar Parikar, Simple Life, Brilliant Mind, or Brilliant Mind and Simple Life. Simple Life and Brilliant Mind. So this is a book only. Who will tell me, or you have to say the answer for this question, that is Manohar Parikar, Simple Life and Brilliant Mind. And you have to say the answer for this question. Recently the book was released. And one more book is, see, Suresh Raina autobiography was recently released. Being What Life Cricket Taught Me. Being What Life Cricket Taught Me. The book author is, we can say, Suresh Raina. It is autobiography of Suresh Raina. There are so many books recently released in market only. And Raju Malhotra has written one book. Raju Malhotra. And he is one of the journalists. This person has written the book name is Artificial Intelligence, The Power of Future. The Artificial Intelligence, The Future Power. The Artificial Intelligence, The Future of Power. The book author is Raju Malhotra has written this type of book only. Then next point is, who can say, recently Berkeley's, already I said, as per the Berkeley's India GDP growth rate is, who can say, it is a 10%. Earlier it is saying 11%, now it is decreases to 10% only. Then next question should be, see, so Gemini is one of the cryptocurrency organization. Cryptocurrency firm has partnered with which company to launch a new crypto reward credit card? So now the Gemini is one of the cryptocurrency organization. They decided, వాళ్ళు ఏం డిసైడ్ చేశారండి అంటే, ఒక కొత్తగా క్రెడిట్ కార్డ్ లాంచ్ చేయబోతున్నారు. అంటే ఆ కంపెనీ ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి క్రిప్టో కరెన్సీస్లో వాళ్ళు పేమెంట్లు చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల వాళ్ళకి కొన్ని రివార్డ్స్ వస్తాయి. ఈ రివార్డ్స్ని మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఈరోజు మనం రూపీస్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా, అలా రూపీస్లో మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్న ప్రతిసారి మనకు కొన్ని రివార్డ్స్ వస్తున్నాయి. అలాగే వాళ్ళు కూడా ఒక క్రెడిట్ కార్డ్ని క్రియేట్ చేస్తున్నారండి. దాంట్లో ఏంటంటే క్రిప్టో కరెన్సీస్లో పేమెంట్లు ఇచ్చుకోవచ్చు అనమాట. దానివల్ల క్రిప్టో కరెన్సీస్లో మనం ట్రాన్సాక్షన్ చేసిన రివార్డ్స్ వస్తాయి. సో ఇంతకీ ఆ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ని ఎవరితో కలిసి లాంచ్ చేస్తున్నారండి అంటే, దానికి ఆన్సర్ వచ్చి మన మాస్టర్ కార్డ్ అంటాం. సో మాస్టర్ కార్డ్ అనేది ఒక పేమెంట్ గేట్వే అవుతుంది. దీంతో జెమినీ అనే క్రిప్టో కరెన్సీ ఆర్గనైజేషన్ రీసెంట్గా పార్ట్నర్షిప్ డీల్ మాట్లాడుకుందండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి, సి, రీసెంట్లీ ద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నారు. దేనికోసం అండి అంటే, ధంతక్ అనే ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారండి. ఇది ఓల్డెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇప్పటికి 75 years అవుతుంది. అందుకని వీళ్ళు రీసెంట్గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ని ఏ స్టేట్లో, ఏ కంట్రీలో కన్స్ట్రక్షన్ చేశారండి అంటే, దానికి ఆన్సర్ మనం భూటాన్ కంట్రీ అంటాం. ఇది 1961 సంవత్సరంలో ఈ ధంతక్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్ కూడా అయిందండి. దీని యొక్క మెయిన్ ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే, రోడ్ కన్స్ట్రక్షన్ చేశారు. 1600 కిలోమీటర్ రోడ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అదే కదా. బోర్డర్ ఏరియాస్లో ఒక కంట్రీకి వేరే కంట్రీకి మధ్యలో ఉన్న బోర్డర్స్లో వీళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్లు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెంచుతూ ఉంటారు. సో మొత్తం 600 kilometers ఆఫ్ రోడ్ నెట్వర్క్స్ని వేశారు. అలాగే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ట్రైన్కి సంబంధించిన ట్రాక్స్ కన్స్ట్రక్షన్స్, రిక్వైర్మెంట్ ఉన్న చోట ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్స్, దాంతోపాటు ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కానీ, అలాగే ఫుడ్ స్టాల్స్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ధంతక్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అనమాట. ఇదంతా 1961లో కంప్లీట్ అయిపోయింది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ కట్టారండి అంటే, భూటాన్లో కట్టడం జరిగింది. ఎవరు? మన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్గనైజేషన్స్ అండి. సో కాబట్టి దానికి ఒక 75 years ఆఫ్ హిస్టరీ కంప్లీట్ అయింది కాబట్టి రీసెంట్గా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ పాయింట్, సి, సో లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ అండి. రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్డ్ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఫిల్మ్ మేకర్? రీసెంట్గా ఒక ఫిల్మ్ మేకర్ యొక్క బర్త్డే అండి. ఇతను పుట్టినరోజు 1921 May 2 ఇతను పుట్టారు. May 2 అనమాట. ఇతను ఒక ఫేమస్ రైటర్ అని చెప్పొచ్చు. రైటరే కాదు, ఇతను ఒక డైరెక్టర్, ఫిల్మ్ మేకర్, రైటర్, డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. డాక్యుమెంటరీస్ తీశాడు, సినిమాలు తీశాడు, ప్లస్ స్క్రీన్ రైటర్ కూడా, అలాగే మ్యూజిక్ కంపోజర్, అలాగే మ్యాగజైన్ ఎడిటర్. ఇన్ని రోల్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. ఓకేనా. ఇతను వెస్ట్ బెంగాల్ సంబంధించిన పర్సన్ అండి. ఒక మూవీ ఒక యాక్టర్ అని చెప్పొచ్చు. యాక్టర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, అండ్ వీ కెన్ సే డాక్యుమెంటరీ రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, and a music composer, and he's a magazine editor, and this person has won the Bharat Ratna award, highest Bharat Ratna award in 1992. This person has won the Dada Saheb Phalke award in 1984.
1984 he was got a బాదాసాహెబ్ పాల్కే అవార్డ్. 1992 భారతరత్న. ఇంత గ్రేటెస్ట్ న్యూస్ ఉన్న పర్సన్ అండి అతను. అతనికి అతని యొక్క పుట్టినరోజుని సంవత్సరం పాటు సెలబ్రేట్ చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ చెప్పడం జరిగింది. ఇంతకీ ఆయన ఎవరండి అంటే అతని పేరు సత్యజిత్ రాయ్. వెస్ట్ బెంగాల్ బేస్డ్ పర్సన్ అండి. ఇతను పుట్టింది ఎక్కడ? వెస్ట్ బెంగాల్ పుట్టారు. అతని పుట్టినరోజుని సంవత్సరం పొడవునా సెలబ్రేట్ చేస్తామని మన ఆర్గనైజేషన్ చెప్పడం జరుగుతుంది. మన అదే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ చెప్పారండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఇండియన్ స్టార్ట్అప్ కన్స్ట్రక్టెడ్ ద ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్? చూడండి, ఎవరు ఇండియాలో ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్ని ఎక్కడ? ఐఐటి మద్రాస్ క్యాంపస్లో ఆల్మోస్ట్ 500 స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్లో మొత్తం ఒక 5 డేస్లో ఈ 3D ప్రింటెడ్ హౌస్ని కంప్లీట్ చేశారు. 5 డేస్లోనే, జస్ట్ 5 డేస్ అండి. ఎవరు వాళ్ళు అండి అంటే దానికి ఆన్సర్ త్వాస్తా అనే ఒక స్టార్టప్ కంపెనీ అండి. సో కాబట్టి భారతదేశం యొక్క మొట్టమొదటి, ఇది ఫస్ట్ టైం అండి, ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన భారతీయ స్టార్టప్ ఏది అంటే ఆ స్టార్టప్ పేరు త్వాస్తా. ఇది ఐఐటి మద్రాస్ స్పాన్సర్షిప్తో, ఐఐటి మద్రాస్ యొక్క కొలాబరేషన్తో రన్ అవుతున్న స్టార్టప్ కంపెనీ. వీళ్ళు 5 రోజుల్లో 500 స్క్వేర్ ఫీట్స్ యొక్క లెంత్లో మొత్తంగా యొక్క 3D ప్రింటెడ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసేసారండి. సో దిస్ ఈస్ అ న్యూస్ అండి. సో దిస్ క్లాస్ వీ డిస్కస్డ్ అబౌట్ ద ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్. ఇట్ విల్ okay, part 1 of May month current efforts is completed. So next class we'll go for the May month second part current efforts to you. So this class I asked the 2 questions to you. So these 2 questions answers you have to give me. Okay na? So thank you very much.